ఒక బడ్జెట్ రిలీజ్ చేస్తుంది మొత్తం. దిస్ ఇస్ వాట్ వీ గోయింగ్ టు డూ, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎంత, డిఫెన్స్ సెక్టర్లో ఎంత అని చెప్పి దే రిలీజ్ అ బడ్జెట్. ఆ బడ్జెట్ వాళ్ళు, ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తుంది, జిఎస్టీ నుంచి. సో నీకు ఆల్ ద 5 states ఫ్రమ్ సౌత్ ఇండియా ఆర్ లైక్ మోర్, అంటే వాళ్ళకి రిటర్న్ యూనియన్ గవర్నమెంట్ నుంచి ఎంతైతే వస్తుందో దానికి మించి ఎక్కువ ఇస్తున్నాం మనం యూనియన్ గవర్నమెంట్కి. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు చూసుకుంటే కంపారిజన్ టు తెలంగాణ ఇచ్చేది ఎక్కువ, రిటర్న్ యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేది తక్కువ. బీహార్ నువ్వు చూసుకుంటే యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చేది చాలా తక్కువ బట్ వచ్చేది చాలా ఎక్కువ. సో లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ దాట్. సో 70 years నుంచి ఇండిపెండెన్స్ ఉంది కదా, ఈ 5 states ప్రోగ్రెస్ అయ్యి సౌత్ ఇండియాలో అంతే బడ్జెట్స్ ఇస్తూ వెళ్తున్నారు మీరు నార్త్ ఇండియన్ స్టేట్స్కి, బట్ ఎందుకు అట్లీస్ట్ ఆన్ పార్ కూడా లేవు ఈవెన్ టిల్ డేట్ అని చెప్పి. సో ఆల్ ద 5 states ఫ్రమ్ సౌత్ ఇండియా ఆల్వేస్ గివ్ మోర్ మనీ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ దే గెట్ బ్యాక్ వెరీ లెస్. ఇది చెప్పుండే వాడికి. సో అట్లా దాని ఇంపాక్ట్ వీడి ప్రొఫెషన్ మీద ఎట్లుంటది? నార్మల్గా ప్రొఫెషన్ మీద కాదు కానీ జస్ట్ అట్లా ఓకే, నేను అప్పటి వరకు ఓకే ఎస్ నార్త్ సౌత్ అట్లాంటివి ఏం లేవు, ఇండియా అంటే వీఆర్ యూనియన్ అనుకుంటుండే. తర్వాత వీడు అది చెప్పంగానే ఓకే డీపర్ లెవెల్లో మేబీ ఇట్స్ నాట్ ట్రూ, చాలా ఉంటుంది, బయాసింగ్ ఉంటుంది అని అక్కడ నుంచి. బట్ అదంతా ఇంపాక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నేను స్టిల్ ఐ గేవ్ మై సిడిఎస్ టెస్ట్లు అన్నీ ఇచ్చినా కానీ పాస్ అవ్వలేదు ఆబ్వియస్లీ. ఎందుకు? ఆబ్వియస్లీ ప్రిపేర్ కాలే, టఫ్ ఉండే, అంత కూడా సీరియస్ లేకుండే. అంటే నేను ప్రిపేర్ అయ్యే టైంకి ఓకే నేను యాక్చువల్లీ నాకు ఇది నిజంగానే చేయాలని ఉందా అంటే నేను ఆ డైలమాలో ఉండే. ఇది ఇంటర్మీడియట్ తర్వాత కదా? ఇంటర్మీడియట్ తర్వాత ఏందిరా ఇది ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసాడు కూడా అప్పటికి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే కంప్యూటర్ సైన్స్ చేసిన, ఇప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్లో చేయాలని లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అమెజాన్లో నువ్వు జాబ్ చేస్తున్న టైంలో ఇదంతా అమెజాన్లో చేస్తున్నా కానీ అమెజాన్లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను ఇంకా ఓకే ఇంకేం చేయొచ్చు, నాకు నా పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది అంటే ఓకే ఆర్మీ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఉండే. మేబీ ఐ కెన్. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండేనా నీకు? లేకుండే. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మేబీ ఇంకొద్దిగా అదొక అడ్వాంటేజ్ ఉంటదేమో, సో గైడెన్స్ ఉండేది. ఇన్ఫాక్ట్ నేను ఇంటర్వ్యూలో అడుగుతారు మీ ఫ్యామిలీలో ఎవరన్నా సర్వ్ చేశారా ఫర్ ఇండియా అని, లేదు. సో అది అంటే అది హౌ ఎంత మేజర్లీ ఇంపాక్ట్ చేస్తుందో నాకు తెలియదు కానీ అనుకుంటా కానీ ఉంటుంది వెయిటేజ్, లైట్ వెయిటేజ్ ఏముండదు. అంటే నేను ఆ టైంలో విన్నది మాత్రం ఉంటుంది, కొంచెం అయితే ఉంటుంది. సో యువర్ ఫ్యామిలీ ఇఫ్ యువర్ డాడ్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ సర్వ్డ్ దెన్ వాళ్ళ మినిమం కర్టసీ ఓకే మేబీ హీ డిజర్వ్స్ అన్ ఆపర్చునిటీ బికాస్ హిస్ బ్లడ్ లైన్ హ్యాస్ సర్వ్డ్ ఇండియా అంటే వాళ్ళు అట్లుంటదా? అట్లుండదు ఉంటుంది. అంటే if there are too many people from your family who have been with the defense, పక్కాగా తెలిసి చెప్తున్నారా? అంటే నేను ఒఫీషియల్ గా చెప్పట్లే, అన్అఫీషియల్ గా చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఉంటుంది. అంటే నేను అన్అఫీషియల్ గా అకాడమీస్కి వెళ్ళినా కాబట్టి నాకు తెలుసు అది. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అడుగుతారు ఎవరైనా చేసినారా, మీ డాడీ ఏమైనా చేసినా కూడా విన్నా నేను. సో ఎవెన్చువల్లీ అది పోయింది. సో అక్కడే నేను స్విచ్ అయ్యా. ఓకే మనకి ఆర్మీ అయితే లేదు, వేరేది ఇంకేమైనా చేయాలి అని. నాకు ఆ ఫీలింగ్ చాలా త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోయింది. ఎప్పుడు అనుకుంటున్నావు నీకు ఆర్మీలో చేయాలని? స్కూల్లో అది కూడా ఎందుకు కౌంటర్ స్ట్రైక్ 1.6 ఆడినందుకు. కిచెన్ లో కూడా తీసుకోరా సో అట్లా వచ్చింది జోషన్. తర్వాత లేదు, అంత సినిమా లేదు. కౌంటర్ స్ట్రైక్ నువ్వు ఎక్కడ ఆడుతుండే? బయట సిస్టమ్, ల్యాన్ కనెక్షన్, ఇంట్లోనే. నువ్వు పీసీతో కూడా ఆడొచ్చు కదా, డిఫికల్టీ సెట్ చేసుకొని. సో ఇంకొకటి ల్యాన్ లో ఆడితే ఒక, అవును ఆబ్వియస్, గ్రూప్ తో ఆడితే వేరే కదా. అవును, మనం బాయ్స్ తో కూడా పొద్దున వెళ్ళి ఈవినింగ్ వరకు ఆడుతుండే హిమాయత్ నగర్ లో లానే. కానీ అట్లా కాకుండా ఇంకొకటి అప్పుడు నువ్వు స్టీమ్లో కూడా రూమ్స్ క్రియేట్ చేసుకొని ఆడొచ్చు. సో అట్లా కూడా చేసాము. కానీ అది అప్పుడప్పుడు లాగ్ అవుతుంది బాబు. లాగ్ అయినప్పుడు బీటీ నువ్వు చెప్పినా నమ్మాడు ఆబ్వియస్లీ, పిత్తినావు అంటాడు. లాగ్ అయింది అంట, లేదు అవ్వాలి అంటాడు వాడు. అదొకటి ఉండే. నువ్వు ఆడుతుండే కౌంటర్ స్ట్రైక్? ఆడుతుండే బట్ మీరిద్దరు చెప్తుండే నాకు జస్ట్ అనిపించింది లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొఫెషన్స్ ఇఫ్ నాట్
ఫర్ వాట్ యూఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇది కాదు ఇంకేదైనా చేయొచ్చు అంటే స్నైపర్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరు? ఓ, నేనేం చేస్తున్నారా? ఏం చేయట్లే కదా. బ్యాటింగ్ చేస్తుంటా. అదే ఏదో పెద్ద జాయిన్ అయ్యే కదరా రీసెంట్గా. అదేలే. బట్ అదొకటి ఉండే స్నైపర్. నాకు అదొక ఫ్యాసినేషన్. స్నైపర్ అంటే చాలా ఇష్టం. స్నైపరా? స్నైపర్ ఎందుకు అంటే ఏ స్నైపర్ ఇష్టం? నార్మల్ రా స్నైపర్ లైక్ అంటే మోడల్స్ కూడా ఉంటాయి అట్లా తెలుసా? ప్రొఫెషన్ స్నైపర్, నాట్ ద గన్ స్నైపర్ గన్. చూసావా అమెరికన్ స్నైపర్? స్నైపర్ మీద ఉన్న మూవీస్ చాలా చూసా. ఇన్ఫాక్ట్ మీకు వికీపీడియాలో ఒక పేజ్ ఉంది తెలుసా, ఎంటైర్ పేజ్ డెడికేటెడ్ ఆన్ హౌ స్నైపర్ ది రోల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది వార్ మీద అని చెప్పి. అవును. ఎందుకంటే నీకు స్నైపర్ కానీ లేకపోతే ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, వీటి టాక్టిక్స్ వేరే, వార్ టాక్టిక్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నార్మల్ ఒక ఇన్ఫెంట్రీ లైక్ నార్మల్ సోల్జర్, వార్ ఫీల్డ్ సోల్జర్ని తీసుకుంటే వాడు హీ జస్ట్ హ్యాస్ టు బీ ఆన్ ద ఫీల్డ్ అండ్ యూనో హీ హ్యాస్ టు, ఆ అడ్రినలిన్ రష్ వేరే ఉంటుంది వాడికి, బికాస్ హీస్ దేర్ ఆన్ ద ఫీల్డ్, హీ హ్యాస్ టు షూట్ అదంతా. బట్ స్నైపర్ది ఏంటంటే హీ హ్యాస్ టు కలెక్ట్ డేటా, గివ్ దట్ డేటా టు ద గ్రౌండ్ టీమ్. మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ ఎవడు, వాడిని ఎట్లా తీయాలి. నీకు ఒక స్నైపర్ ఆ వార్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ కాగానే నీకు మొత్తం మొరాల్ షిఫ్ట్ అయిపోతుంది, బికాజ్ యూ డోంట్ నో వేర్ ఈస్ ఫైరింగ్ ఫ్రమ్. సో స్నైపర్ కానీ ల్యాండ్ మైన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దే బ్రింగ్ డౌన్ ద మొరాల్ ఆఫ్ ద ఆపోజిట్ టీమ్ ఆర్ ఆపోనెంట్. దాని టాక్టిక్స్ వేరే ఉంటాయి అసలు. డాక్యుమెంటరీ పేరేంది? డాక్యుమెంటరీ కాదు, టాకింగ్ అబౌట్ వికీపీడియా పేజ్ ఇది. యా. నేనైతే మొత్తము హెవీ ఫస్ట్ నా గుర్తుంది స్నైపర్ దీనికి అంటే ప్రాజెక్ట్ ఐజిఐ. అసలు ఐజిఐ వాడలే, ప్రాజెక్ట్ ఐజిఐ 2 అసలు అది ప్యూర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసిన గేమ్ నా ప్రకారం. నువ్వు ఎడ్జ్ మీద ఉండి నువ్వు ఒక్కడివే ఇట్లా వెళ్ళి ఆ మిషన్స్, ఎస్పెషలీ నువ్వు C4 సెటప్ చేసేటప్పుడు, ఆ బాంబ్ సెటప్ చేసేటప్పుడు మ్యూజిక్ కూడా ఎంత బాగుంటుందో అసలు. అది నాకు ఆ గేమ్ ఎంత ఇష్టం అంటే, నేను అప్పుడు మా మామ ఇంకా US నుంచి వచ్చారు. సో మా కజిన్ రాలే, యాక్చువల్లీ కజిన్ కూడా వస్తాను, వాడు రాలే. వాడు కూడా గేమ్స్ ఆడతాడు, PSPలో అప్పుడు ఆడుతుండే, గేమింగ్ ఇష్టం. నేను ఆ గేమ్ CDలో రైడ్ చేసి ఇచ్చాను, వెళ్ళి ఇవ్వండి అని, వెళ్ళి పక్కా ఆడాలి. క్రేజీ గేమ్. స్ప్లింటర్ సెల్ కూడా అట్లానే ఉంటుంది. స్ప్లింటర్ సెల్ చాలా నేను ఎప్పుడు ఆడలే కానీ చాలా పెద్ద, చాలా తక్కువ ఆడినా యాక్చువల్లీ ఇట్లా షూటింగ్ గేమ్స్. ఇది డూమ్, మ్యాక్స్ పెయిన్ బేసిక్ గా వాడి సెల్లింగ్ పాయింట్ ఏంది, స్లో మోషన్. అండ్ స్టోరీ లైన్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ది కాప్ అంటే సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ ద గేమ్స్. అది అందరూ చాలా బేసిక్ షిట్ ఉంటుండే కానీ బాగుంటది, మస్తు ఉంటుండే. యానిమేషన్ కూడా ఎట్లుంటుంది, డ్రామాటిక్, ఇట్లా ఇట్లా తిరిగి. డెల్టా ఫోర్స్ ఆడండి, నువ్వు కూడా ఆడినా? ఐ థింక్ ఆల్ 4 versions, 4 ఇంకెక్కువ అనుకుంటా. బాగుంటది. టీమ్ ఆల్ఫా, టీమ్ డెల్టా బాగుంటది. మిషన్స్ కూడా బాగుంటాయి దానిలో, గన్స్ కానీ. ఎనీవేస్ ఎట్లుండే డ్యూన్ చూసారు కదా? డ్యూన్ 2 ట్రిప్ ఫ్లిప్ చేసాడు. అంటే మీకు మైండ్ పోతుంది. ఇండివిజువల్ గా అడుగుతున్నా, మీకు బాగా నచ్చిన క్రాఫ్ట్ ఏంటి ఆ మూవీలో? బాగా నచ్చిన క్రాఫ్ట్ అంటే ఒకటి డెఫినెట్లీ పెన్ పాయింట్ చేసి చెప్పలేమని అంటాం, ఎందుకంటే అన్నీ సెట్ చేసాను కేమ్ టుగెదర్ రియలీ వెల్. కానీ ఒక్కటి పెన్ పాయింట్ చేసి చెప్పు అంటే మేబీ, సో సరే ఫస్ట్ సౌండ్తో స్టార్ట్ చేద్దాం. సో ఆబ్వియస్లీ మనం PCX సెంటర్ సీట్స్ ఎత్తుక్కొని వెళ్ళి మరీ బుక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి, సో సౌండ్ అంటే నన్ను అడిగితే నేనేం ఎక్స్పర్ట్గా సౌండ్లో కానీ ఇష్టము. సో లైక్ సౌండ్ ప్యాలెట్ చూసుకుంటే డ్యూన్ 1 సౌండ్ మెయింటైన్ చేశాడు ఆబ్వియస్లీ హాన్స్ జిమ్మర్. కానీ ఒక్క దగ్గర మస్తు కొత్తగా ఎక్కడ అనిపించింది అంటే, నీకు లార్డ్ బారన్
మన విలన్ నెఫ్యూ వస్తాడు, ఇంట్రడక్షన్ ఉంటుంది వాడిది, ఫైట్ ఉంటుంది అక్కడ, క్రేజీ ఉండే. అండ్ అక్కడ ఆ మొత్తం సీక్వెన్స్ చాలా బాగుండే. అంటే బేసిక్లీ అక్కడ నాకేమనిపించింది అంటే, నీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్తో డ్యూన్ వరల్డ్ కలర్స్ ఎట్లుంటాయి, అవుట్ఫిట్స్ ఎట్లుంటాయి, క్యారెక్టర్స్ అవి అంతా యూఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. కానీ సెకండ్ పార్ట్లో ఈ వరల్డ్, ఈ లార్డ్ బారన్ వరల్డ్ చూపించినప్పుడు మోనోక్రోమాటిక్ ఉంటుంది అదేనా? అదే సూపర్ ఉండే. అక్కడ వాడిన కాస్ట్యూమ్స్ అండ్ అక్కడ ఒక మ్యూజిక్ మాత్రం వాడు అరీనాలో వచ్చినప్పుడు మస్తుండే. నేను ఆటోమేటిక్ ఓ షేట్ ఎస్ ఇట్లా ఓకే హాన్స్ జిమ్మర్ ఎస్ వర్త్ ఇట్ అని అనిపించింది. అది కాకుండా ఓవరాల్ రీసెంట్ ఇయర్స్లో చూసిన చాలా మంచి సైఫై మూవీ అంటా నేనైతే. చాలా బాగుంది. సైఫై లా కేటగరైజ్ చేస్తాం దీన్ని నువ్వు? సైఫై అంటే ఏలియన్ కాబట్టి అంటావా? ఏలియన్ బికాజ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ అంటే అట్లా అని కాదు. అంటే సైన్స్ ఫిక్షన్ క్యారెక్టర్స్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అట్లా హ్యూమన్ బీయింగ్స్ విత్ సమ్ స్పెషల్ ఎలిమెంట్. ఏది చూస్తున్నా అట్లానే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఆర్సనల్ కానీ లైక్ బీట్ ద హెలికాప్టర్స్ అవన్నీ లైక్ డిజైన్ మొత్తం వేరే ఉంటుంది కదా. వర్మ్స్ ఓకే, మళ్ళా అదేంటి వాటర్ ఆఫ్ లైఫ్ అది ఉంటుంది చూడు, పాయిజన్, అది అదంతా సైన్స్ ఫిక్షన్ అనొచ్చు. వాళ్ళ షిప్స్ కూడా చూసావు కదా, స్పైస్ హార్వెస్టింగ్, అదంతా సైన్స్ ఫిక్షన్ బాపా. అది అదే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే ఇంకా సైన్స్ ఫిక్షన్ అనే సైన్స్ ఫిక్షన్. మోర్ దెన్ దట్ ఇది కూడా మళ్ళీ వాడు ఎలా అయితే, ఎందుకంటే ఆల్రెడీ ముందు డ్యూన్ చేశారు 86లో, నాకు కూడా తెలియదు. చూసాను నేను యాక్చువల్లీ నిన్ననే చూస్తుండే. నేను బేసిక్ గా నేను కార్ లో ఓకే వీళ్ళ సౌండ్ ట్రాక్ మస్తు ఉండే, నాకు మస్తు నచ్చింది సౌండ్. నేను గూగుల్ చేస్తుండే ఓకే నాకు కావాల్సినది దొరుకుతుందా లేదా అని. అన్ని బాగుండే కానీ నేను ఇట్లా లైన్ గా వింటుండే, కానీ నాకు కావాల్సింది దొరకలే. ఇంకా నేను చాలా ఉండే ఇంకా రిలీజ్ అవ్వలేదేమో. రిలీజ్ అయింది OST డ్యూన్ 2 హాన్స్ జిమ్మర్ Spotify అన్ని ఉన్నాయి, కానీ ఎత్తుక్కోవాలి నువ్వు, పెద్ద లిస్ట్ చాలా ఉంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పేరు పెట్టాడు. ఎనీవే సో ఏం చెప్తుండే దీనికి ముందు? అదే సౌండ్ డిజైన్ నీకు బాగా నచ్చిందని చెప్పి. సౌండ్ డిజైన్ కాదు, లార్డ్ బారన్ వరల్డ్. అదే సరే డ్యూన్ 2లో నీకు ఫేవరెట్ సీన్ ఏం చెప్పరా? అదే అంటే ఫేవరెట్ సీన్ కష్టం, స్పాయిలర్స్ చెప్దామా ఇప్పుడు? స్పాయిలర్స్ ఏం లేవు మూవీలో, కానీ బాగుంది ఓవరాల్ ఎగ్జిబిషన్ అంతా సెట్ చేసి. నీకు నచ్చింది క్రాఫ్ట్? నాకు మొత్తం అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరే ఉండే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ద హోల్ మొత్తం ఆన్ అ హోల్ సౌండ్ తో పాటు. అంటే నేను ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్. అసలు నాకు ఒక్కడు కూడా క్రెడిట్ ఇవ్వట్లే అసలు. ఎట్లా దొరుకుతున్నాయి నీకు యానిమల్ ఫస్ట్ డే సెంటర్ టికెట్స్, డ్యూన్ 2 ఫస్ట్ డే సెంటర్? ఎవడు డైరెక్ట్ ఊపుకుంటూ వచ్చేస్తున్నా, టికెట్ కూడా పైసలు ఇస్తలేడు ఒక్కడు. నీ ఫ్రెండ్ విక్రమ్ ఉన్నాడు కదా, విక్రమా గ్లాడ్ యూ బ్రాట్ ఇట్ అప్. నేను యాక్చువల్లీ తీద్దాం అనుకున్నా యానిమల్ మూవీ గురించి మాట్లాడదాం, సందీప్ రెడ్డి వంగ గురించి. టాక్ అబౌట్ ఇట్. ఏం మాట్లాడతావు? ఎట్లా లిట్ అయింది చూడు. ఎందుకు ఆగం ఎందుకు అవుతున్నారు అందరు సడన్గా? ఎస్, ఎందుకంటే చాలా డిఫరెంట్ టేక్స్ ఉండే ఆ మూవీకి. అవును, ఇన్ఫాక్ట్ నాకు ఆకాష్ కూడా మెసేజ్ చేసినప్పుడు, ఎవరు? నా కజిన్ రా మెసేజ్ అంటే ఆడియన్స్ కూడా తెలియాలి కదా, వ్యూవర్స్. మెసేజ్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ టాక్ టు రేవంత్ అన్న, నీతో మాట్లాడాడు అనుకుంటా. అవును మాట్లాడాడు. ఈ మూవీ గురించి కాల్ చేయలే, మెసేజ్ చేశాడు. నాతో మాట్లాడుతుండే. ఐ వాజ్ లైక్ నాతో కాదు రేవంత్ తో మాట్లాడని చెప్పాను. ఈ మధ్య ఈ చాలా అవుతుంది, ఎవరన్నా ఇట్లా కొద్దిగా అపోజింగ్ వ్యూతో వస్తే నా వైపు రీడైరెక్ట్ చేస్తున్నారు అందరూ. అదే అంటే నీ దగ్గర కొంచెం లాజిక్ లేని లాజికల్ పాయింట్స్ ఉంటాయని. అందుకని కాదు, బట్ డెఫినెట్లీ అంటే ఐ థాట్ వీడి పర్స్పెక్టివ్ వేరే ఉండే. అండ్ వాడు హీ వాజ్ వెరీ ప్రొయాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్. మేఘ్నా కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా నీకేమనిపించింది అడుగుతుంది, అంటే నాకు తెలుసుకోవాలి. సో అందుకే ఐ వాజ్ లైక్ ఓకే రాదర్ టాక్ టు హిమ్, లైక్ వాడిది బాగుంటుంది అని చెప్పి అంటుండే. ఎస్పెషలీ నాకు లైక్ విమెన్ అడగాలనిపించింది, ఎట్లుండే నాకు. సరే నేను ఒక స్త్రీ, నన్ను అడుగు ఎట్లా అనిపించింది యానిమల్ చూసావా? బేకార్ అసలు. ఎలా చేస్తారు అలా ఒక అమ్మాయిని? ఏం చేశాడు?
లెట్ మీ గో బ్యాక్ ఇంటూ అంటే అసలు చాలా సీన్స్ ఐ థింక్ వర్ అగేన్స్ట్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఫీమేల్. అచ్చా, అసలు ప్యూరిటీ ఆఫ్ ఫీమేల్ అని చెప్పి దాని మీద మూవీ తీయలే కదా, అంతే కదా. లేదు అంటే మోర్ దెన్ నాకు అర్థమైంది పాయింట్. Doesn't the director have the responsibility to లేదు why అంటే వై లేదు బ్రో. సి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నువ్వు అట్లా చూసుకుంటూ వెళ్తే నువ్వు అన్నీ నేను మంచోడిని నేను అన్నీ మంచిగా చేయాలి లైఫ్లోనే మూవీసే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇప్పుడు నా పక్కన ఇక్కడ పార్కింగ్లో అయితేనే డిస్టర్బ్ అవుతుంది హార్మనీ నాకు పక్కన నేబర్తో. సో అందరూ మంచోళ్ళు ఉండరు కదా ఎట్లన్నా, కొంతమంది సైకో వాళ్ళు కూడా ఉంటారు. సైకో వాళ్ళనే చూపించాలి. అట్లానే నువ్వు దాన్ని ఆబ్వియస్లీ గ్లోరిఫై చేస్తూ చూపించద్దు. సో సరే ఇప్పుడు నేను ఉమెన్ క్యారెక్టర్ పాయింట్కి వస్తా. సో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ గ్లోరిఫై చేస్తూ చూపించాడు, బట్ అట్లీస్ట్ ఎట్ ది ఎండ్ యూ షుడ్ హ్యావ్ షోన్. అవును, వాడు చూపాడు కదా లాస్ట్కి వాడు వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఇన్ని ఇయర్స్ కొట్లాడిన ఫాదర్ చనిపోతున్నాడు అంటే వాడు కొడుకుతో కూడా వాడు ఇప్పుడు సెపరేట్ అయి ఉండాలి. తప్పు అన్నట్టు కన్వే చేయలేదు. అట్లా కాదు, వాడు ఇన్ని రోజులు వీళ్ళ పెంట గాల్లో వేసుకున్నాడు, మొహం మీద వేసుకున్నాడు, మొత్తానికి అదే అయింది కదా. ఓకే సరే, అంతే అది ఒక పర్స్పెక్టివ్. నా పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు జస్టిఫై చేయాలి యాజ్ అ క్యారెక్టర్? అంటే ఇప్పుడు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ పెయింటింగ్. వాడికి నచ్చిన పెయింటింగ్ వాడు వేసాడు, వాడు ఏ కలర్తో వేసాడో వాడి ఇష్టం. నీకు నచ్చలేదా చూడకు, యూ మైట్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ ఇట్, బట్ నీకు నచ్చినట్టే పెయింటింగ్ వేయాలని అయితే ఇక్కడ ఏం లేదు. వాడు ఒక స్టోరీ అనుకున్నాడు, వాడికి నచ్చింది వాడు చేసాడు. బ్రో ఎండ్ ఆఫ్ ది డే లీగల్లే కదా, క్రియేటర్కి వాడు లీగల్ గానే చేసాడు. వాడు ఫిలిం ఒకటి తీసాడు, కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు. నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ చాలా చెప్తారు. ఇప్పుడు నేనైతే అట్లనే ఇస్తా, ఒపీనియన్ ఉండడం అది కరెక్టే. కానీ గౌతమ్ పాయింట్ ఇందాక ఏముండే అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే యునో మీడియం సచ్ యాజ్ మూవీ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. సో డూ యూ థింక్ మేకింగ్ సచ్ మూవీస్ ఇస్ గుడ్ అనేది వాడి పాయింట్. నా పాయింట్ దానికి ఏముండే అంటే ఆబ్వియస్లీ అన్ని మూవీస్ అట్లాంటివి రావట్లే కదా. నువ్వు 10 మూవీస్ ఇయర్కి తీస్తున్నావు అంటే అన్ని 10 ఇట్లానే వస్తున్నా అంటే దెన్ యూ హ్యావ్ టు బీ కన్సర్న్డ్ అని. మేబీ అది కూడా ఐ వుడెంట్ సే యూ షుడ్ బీ, కానీ ఎండ్ ఆఫ్ ద డే యంగర్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో బీయింగ్ ఎక్స్పోజ్ టు దిస్. కాబట్టి అన్ని 10 అట్లా వస్తలు. మనకిప్పుడే మనం మాట్లాడుకున్నాము ఆపరేషన్ వ్యాలంటైన్, ఫైటర్, పేట్రియాటిక్ మూవీస్ వస్తాయి, సైకో మూవీస్ కూడా వస్తాయి. అంటే పాయింట్. సో బేసిక్గా ఆ మూవీ గురించి నెగటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ ఇదే పాయింట్ తీసినారు. సో ఎట్లా చూపిస్తారు అంటే మూవీ అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ బికాస్ దట్ మూవీ ఈజ్ ఇట్లా హ్యూజ్ హిట్ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉంటారు దాని గురించి. అంటే నాది ఇక్కడ ఒక చిన్న పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు ద సో కాల్డ్ పీపుల్, నేను విమెన్ అని అనట్లేదు, కొంతమంది మెన్కి కూడా నచ్చలేదు మూవీ, చాలా మందికి నచ్చలేదు. రైట్, ఏమని నచ్చలేదు, ఇట్లా ఉమెన్ కి డిస్రెస్పెక్ట్ఫుల్ ఉండే ఇది అని చెప్పి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నచ్చలేదు. అదొక్కటే కాదు, వేరే పాయింట్. మెజారిటీ ఆఫ్ దెమ్ సెడ్ దట్ దే ఫెల్ట్ దట్ యు నో దిస్ ప్రొటాగనిస్ట్ ఇస్ నాట్ బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ విమెన్. ఇదే బంచ్ ఆఫ్ పీపుల్ కంట్రీలో ఎన్ని యూనో బ్యాడ్ థింగ్స్ అవుతున్నప్పుడు ఉమెన్కి అగేన్స్ట్ గా రియాక్ట్ అయ్యారు. జనాల్ని జస్ట్ దట్స్ మై ఒపీనియన్. అంటే నీ కళ్ళ ముందు ఒకటి చూపించేసరికి నువ్వు రియాక్ట్ అవుతున్నావు, బట్ నీకు తెలియకుండా ఎవ్రీడే ఒక రేప్ అవుతుంది ఈ కంట్రీలో. నువ్వు ప్రతిదాన్ని వాయిస్ అవుట్ చేస్తున్నావు, చేయట్లేదు. అది స్టాటా నువ్వు చెప్పింది ఇప్పుడు? ఎవ్రీడే రేప్ అవుతుంది రేవంత్ ఇండియాలో. ఇట్స్ అ ప్రాపర్ స్టాట్, ఇట్స్ ఫ్యాక్చువల్. నేను చెప్పింది ఏదో ర్యాండమ్ థింగ్ కూడా కాదు. ఎవ్రీడే ఇండియాలో రేప్ అవుతుంది. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? అట్లీస్ట్ ఆ బంచ్ లో ఉన్న వాళ్ళు దీని గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ని ఫిల్మ్లా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, చాలా వైలెంట్ ఉంటాయి ఆ గేమ్స్ కూడా, లైక్ లిటరలీ. యా, సో ఇది కూడా క్రేజీ పాయింట్. నేను చెప్తా ఒక చిన్న నన్ను ఫినిష్ చేయని. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఉంది బ్రో. గ్రాండ్ థెఫ్ట్ ఆటో అనే గేమ్ లో నువ్వు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చేసే ప్రతి మిషన్ ఒక క్రైమే. పని, రైట్? సో అదే నేను చెప్పేది కూడా దాని గురించే. సో బిఫోర్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో
రాక్ స్టార్ గేమ్స్ బులీ అని ఒక గేమ్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. అది అనిరుద్ధ్ వాళ్ళ అన్న ఆడుతుండే, నాకు గుర్తుంది. బులీ బేసిక్లీ అది దట్ వాజ్ ద ఫస్ట్ గేమ్ ఎవర్ వేర్ ఇన్ అ గవర్నమెంట్ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అండ్ సెన్సర్ ఇట్, బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకంటే దాని మొత్తం స్టోరీనే ఇంటర్మీడియట్లో నువ్వు ఒక బులీ ఉంటావు, నువ్వు వెళ్ళి బులీ చేయాలి కిడ్స్ అది. సో అది యునో ఒక పాయింట్ వరకు గేమ్ అనే మనము ఆర్గ్యూ చేయొచ్చు, కానీ ఆడేది ఎవరు? పిల్లలు ఆడుతున్నారు. సో పిల్లలు ఆడేసరికి దట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ హ్యావ్ యునో అడ్వర్స్ ఎఫెక్ట్స్. కాబట్టి దట్ ఈస్ వెన్ యునో హైయర్ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అండ్ టేక్ సమ్ కాల్. నాకు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హౌస్ ఆఫ్ కార్డ్స్, వాట్ చూస్తే బీయింగ్ అ ప్రెసిడెంట్ హీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ షిట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ అట్లానే చేయాలా అని చెప్పి క్వశ్చన్ చేస్తే దట్స్ నాట్ హౌ యూ లుక్ అట్ ఇట్. ఇట్స్ నువ్వు ఆ టైం ఫ్రేమ్లో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి, ఒక వరల్డ్ క్రియేట్ చేసి, క్యారెక్టర్స్ క్రియేట్ చేసావు. ఇప్పుడు బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డిలో చాలా మందిని చంపేస్తాడు, అట్లా అని చెప్పి ఇప్పుడు మర్డర్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు కదా. అసలు అట్లా క్వశ్చన్ కూడా చేయలేదు ఫస్ట్ బాలయ్య అని. అదే ఎగ్జాక్ట్లీ మై పాయింట్. సో బ్రో, నేను ఇంకా ఎక్కడ నాకు నచ్చింది అంటే హిస్ క్రాఫ్ట్ ఎక్కడ నచ్చింది అంటే, రీసెంట్గా వీటితో కూడా షేర్ చేస్తారు చాలా మందితో. ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్ ఉంటుంది కదా వేర్ ఇన్ హీస్ చేసింగ్ ద గైస్ హూ మిస్బిహేవ్ విత్ సిస్టర్ పజీరో కార్లో. ఆ సీన్ అప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ ఉంటుంది. ఇది మాలయ్య సినిమా యానిమల్ లో పజీరోలో చేజ్ చేస్తాడు కదా, నీకు విజిల్స్ వస్తాయి ఆ సౌండ్ లో. గుర్తొచ్చింది. ఆ విజిల్స్ సందీప్ రెడ్డి వంగ వాడు విజిల్ వేసాడు మ్యూజిక్ స్టూడియోలో కూర్చుని వాడు లిటరలీ కన్స్ట్రక్ట్ చేసాడు అది. సో హీస్ more than being a director or an editor, he's getting into other elements because that is his passion towards craft. సో ఆ క్రాఫ్ట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఒక మనిషి వర్క్ నుంచి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా చూడాలి, కానీ అది ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఆల్రెడీ రేటెడ్. సో ఇంకా దానికి మించి ఏం చేయలేము, అంతే. చేయలేము. అది కాకుండా మోర్ దెన్ దట్ నాకు ఎందుకు నేను నచ్చింది అని అంటున్నా అంటే, నేను ఇంకా వీడు అండ్ నువ్వు కూడా అదే, మనం ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ మూవీస్కి వెళ్తానే ఉంటాం. సో ఐ వుడ్ సే వీఆర్ యునో కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్, ఎస్పెషలీ మూవీస్ వైజ్. ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యేవి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని, మలయాళం అన్ని. మనము ఎస్పెషలీ చూస్తున్నాం. నేను ఒక 2-3 months బ్యాక్ ఒక మూవీ చూసాక అసలు నాకు డిస్హార్టెండ్ అనలే, కానీ ఇంకా గలీజ్ వర్డ్ ఏంటి డిస్హార్టెండ్, హోప్లెస్నెస్ ఫీలింగ్ వచ్చింది. అది చెప్పలేనులే, నేను ఫ్యాన్, నేను ఆ హీరోకి ఫ్యాన్. చెప్పు. లేదు, అది టైగర్ నాగేశ్వరరావు. నేను రవితేజ ఫ్యాన్. మధ్యన ప్రతి మూవీని ఆ మూవీకి స్టాండర్డ్స్. ఓకే, సో అలాంటి చెత్తను తిన్నాక నీకు ఒక వేడి పొంగల్ నెయ్యితో పెడితే ఒకడు దబాయించి తింటావా, తినవా? యానిమల్ అది. సో ఆ పొంగల్ చేసిన వాడిని నేను కాపాడుకుంటా. అర్థమైంది. సో నువ్వు ఆ మూవీ చూడకపోయి ఉంటే నీకు యానిమల్ అంత నచ్చేది కాదా? కాదు, యానిమల్ లెవెల్ చూసినావు అనుకో. ఎగ్జాక్ట్లీ, నేను డ్యూన్ లాంటి మూవీస్ కన్జ్యూమ్ చేస్తుంటే అప్పుడు యానిమల్ లెవెల్ తగ్గిపోతుంది కదా. నీకు ఇవన్నీ 10 యానిమల్ 50 ఉండేసరికి ఓకే యానిమల్ తోపని నీకు అనిపిస్తుంది. నా పాయింట్ అది. సో నువ్వు 50 చేసేటోడిని కాపాడితే వాడు కొన్ని రోజులైనాక 80 కొడతాడు, తర్వాత 100. వాడు డబ్బులు, వాడు సైకో పనులు చేసుకొని నీకేమవుతుంది? టైమింగ్ కూడా ఒక ఆస్పెక్ట్ అంటూ, అంటే ఫ్రమ్ అ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనమైతే చూస్తున్నాం కదా. అంటే నా ప్రకారం అయితే ఫస్ట్ హాఫ్ అసలు డిబేటబులే కదా యానిమల్ది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ యానిమల్ ఇస్ ద బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023 అన్ని ఇండియన్ మూవీస్లో. నిన్న నైటే ఐ వాజ్ జస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినప్పుడు ఐ కేమ్ అక్రాస్ జిడ్డు కృష్ణమూర్తి, తెలుసు కదా, వన్ ఆఫ్ హిస్ lectures or whatever you want to call it. Now I was just going through it, and he talks about how stupid it is to organize a sect or a community or a religion
యాజ్ ఇన్ వాట్ ఈ సేజెస్, ఇప్పుడు నువ్వు ఏదైనా బిలీఫ్ సిస్టమ్ ఉండనే నీకు బిలీఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయకూడదు. బికాస్ బిలీఫ్ ఈజ్ అ వెరీ ఫండమెంటల్ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. యూ షుడ్ ఫీల్ ఇట్. So if you're trying to organize it and make sure, and if you're trying to rub it onto someone, దాని ఎసెన్స్ పోతుంది. లైక్ ఇట్ కుడ్ బీ విత్ రిలీజన్ ఆర్ ఇట్ కుడ్ బీ రిలేటెడ్ టు ఐడియాలజీస్. ఇప్పుడు ఇట్లాంటిది ఇట్లనే ఆలోచించాలి ఫిల్మ్ మేకర్స్ అని చెప్పి రబ్ చేయకూడదు. అది నీ ఇండివిజువల్ థాట్, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అంతేగాని నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇంకొకరి మీద రబ్ చేస్తావంటే ఇట్ డజంట్ ఈవెన్ వర్క్అవుట్ ఇన్ మై ఒపీనియన్. నేను ఇది ముందు కూడా కానీ ఒక అర్జ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇన్ కేస్ ఐ హ్యావ్ అ బిలీఫ్ సిస్టమ్, నాకు ఓకే, బట్ ఐ వాంట్ టు నో వాట్ యువర్ ఒపీనియన్ ఇస్ అబౌట్ ఇట్. సో ఆబ్వియస్లీ ఐ విల్ ట్రై టు టెల్ యూ, ఓకే నేను ఇదంతా చేస్తున్నా, వాట్ వుడ్ యూ డూ. సో నీకు సపోజ్ నీకు ఒక నెగటివ్ పాయింట్ ఉంది అనుకో, ఇట్స్ న్యాచురల్ ఫర్ మీ టు కౌంటర్ ఇట్. లేదు అట్లా చేస్తావు, ఇది చేస్తే ఎట్లుంటది అని ఒకటి ఉంటుంది. సో అదంతా న్యాచురల్. అక్కడ మళ్ళీ ఏంటి, నీకు ఏదైతే నెగటివ్ అనిపిస్తుందో నీకు నెగటివ్ అనిపిస్తుంది. నీలాగా 100 మందికి నెగటివ్ అనిపించాలని గ్యారంటీ లేదు అక్కడ. మోర్ దాన్ దట్, ఇప్పుడు నువ్వు ఎట్లయితే చెప్తున్నావో నీలాంటి ఒక సెన్సిబుల్ వాడుతూ ఇలాంటి డిస్కషన్స్ పెట్టడంలో మస్తు మజా వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కొన్ని పాయింట్స్ దగ్గర ఐదర్ నువ్వు లేకపోతే అతను కన్విన్స్ అవుతారు, అండ్ కొన్ని పాయింట్స్ దగ్గర లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అంటారు. కాబట్టి కన్విన్స్ అవ్వకపోయినా అట్లీస్ట్ యూ గెట్ టు లెర్న్ దట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ ద సేమ్ ఫ్యాక్ట్. అదే అంటున్నా, ఐ అండర్స్టాండ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్, బట్ ఐ డిసగ్రీ అని కూడా అనొచ్చు. సో అట్లాంటి డిస్కషన్స్ మజా వస్తాయి. నాకైతే నేను పర్సనలీ చాలా ఎంజాయ్ చేస్తాను. సో నువ్వు కరెక్ట్ వాళ్ళతో అట్లాంటివి మాట్లాడు. సో యానిమల్ ఒక మంచి స్టేజ్ క్రియేట్ చేసింది అంటావు దానికి. అది సో డెఫినెట్లీ, ఎందుకంటే యానిమల్ ముందు ఏదైనా ఒక్క మూవీ చెప్పు వేరెన్ ఆడియన్స్ వాజ్ సో డివైడెడ్. అవును, యాక్చువల్లీ అంత డివైడెడ్ ఏమో. నాకు వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ యానిమల్ ఇస్ దిస్, ఇంత ఇట్లా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, క్రేజీ క్రేజీ అంట. అండ్ హీ డజంట్ కేర్. నాకు అది ఇంకా ఇష్టం. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్లెస్ట్ పార్ట్. అవును. కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే లైక్ అట్లా కాదు, అతను ఎందుకు మూవీ అయిపోయినా కూడా ఇంకా డిఫెండ్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు అని. ఆబ్వియస్లీ రా, నా ప్రోడక్ట్ నేను చేయకపోతే ఇంకెవరు చేస్తాడు? సో హీ కేర్స్ కదా. అదే అంట, ఆబ్వియస్లీ ఇప్పుడు నీ ప్రోడక్ట్ కి నువ్వు కేర్ ఇవ్వకపోతే ఇంకా పక్కనోడు ఎందుకు ఇస్తాడు? అదే కాబట్టి హీ డజంట్ కేర్ అని అన్నావు కదా ఇప్పుడే. ఎవరు? హీ డజంట్ కేర్ అబౌట్ దేర్ ఒపీనియన్. అంటే హౌ ఇట్ విల్, అంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ని జస్టిఫై చేసుకోవాలనుకోవట్లేదు తను, కానీ తన ప్రోడక్ట్ని ఇప్పుడు లీగల్గా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, హీ విల్ డిఫెండ్ ఇట్. నలుగురు ఏదో ర్యాండమ్గా మాట్లాడుతున్నారంటే లైట్ మాట్లాడుకొని అంతే. ఇంకొక సినిమా మనం ఏంటది, మంజుమెల్ బాయ్స్, ముజమ్మిల్ బాయ్స్ అంటే నాకు అది పలకడం రాలే. పట్నం బయటికి వచ్చి మంజుమెల్ బాయ్స్ ఎట్లుండే, బ్రహ్మయుగం, ఈ 2 మూవీస్ బ్రో అసలు మలయాళం వాళ్ళు కొబ్బరి నూనె వేసి దొబ్బేస్తున్నారు అందరినీ. వాడుండట్లేదు. నా పాయింట్ ఏంటి చేస్తున్నాను ఇంకా అసలు అసలు బ్రహ్మయుగం అది సేమ్ మన విష్ణు లాగానే. ఏం విష్ణు? బ్రహ్మయుగం PCXలో సౌండ్ అసలు మూవీ అంతా ఒకటి ఉండింది, ప్యాలెట్ సౌండ్ది. క్రెడిట్స్ దగ్గర టెక్నో పవర్ బాయ్ ఏంది అసలు, ఇతను ఎవరు? క్రిస్టో జేవియర్. అదే మీకు అనుకున్నాను నేను. మీరు అసలు ఇది ఆలోచించారా, వై ఇస్ దట్ ఎంటైర్ ఫిల్మ్ ఇన్ మోనోక్రోమాటిక్ థీమ్ అని చెప్పి? ఆలోచించడం అంటే నేను ఆ యుగం కాబట్టి అట్లా పెట్టాడు అనుకున్నా అంతే. నేను ఒకటి చెప్తా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ కూడా చూడలే, నేను కానీ చిల్లరోడు చూసి చూడలేరా ట్రైలర్ బ్లాక్ అండ్ వైట్ నువ్వు మూవీ సరిగ్గా చెప్పు రేవా. సరే మూవీ బ్లాక్ అండ్ వైట్ అంటే అవును అని సాండిల్ సైడ్కి వెళ్ళి ఇక ఉన్నది కూడా కిల్ అయిపోయింది చూసిన నేను ట్రైలర్. అదే సో ఓకే, నాకు ఆల్రెడీ నాకు ఇష్టం ఉండదు ట్రైలర్ చూడడం, డైరెక్ట్ వెళ్ళి చూసేది అంతే.
సో నాకేమనిపించింది అంటే ఫస్ట్ క్రేజీ యాజ్ డెసిషన్ ఫస్ట్ 5-10 మినిట్స్లోనే అనిపించింది. ఫస్ట్ నాకు ఏమనిపించింది అంటే చూస్తుంటే బ్లాక్ ఇంకా వైట్, వాడు ఫ్రేమింగ్ కూడా ఎట్లా వేసుకున్నాడు అండ్ లైటింగ్ కూడా ఎట్లా పెట్టాడంటే వాడికి ఫ్రేమ్లో ఏదైతే యూనో కాన్సన్ట్రేట్ చేయాలి యాజ్ అ వ్యూయర్ అంటే ఏదైతే కనిపించాలి అనుకుంటున్నాడో అవే ఎన్హాన్స్ అయినాయి. లైక్ ద క్యారెక్టర్ ఇస్ వాకింగ్ దిస్ వే అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఏస్థెటిక్లీ కూడా చూడ్డానికి బాగున్నాయి. ఆ బ్లాక్స్ అంతా జస్ట్ ఇట్లా యూనో వెనక షాడో లాగా వచ్చేసి వీడి ఇట్లా హైలైట్ అయ్యేది. అండ్ ఆబ్వియస్లీ టైం అది అయ్యే టైం అది కూడా కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టర్ నాకు అనిపించింది. కానీ నువ్వు బాగుంది. అవును, నేను కూడా ఆలోచించిన అంటే వాళ్ళు లైటింగ్ కూడా మొత్తం డిఫరెంట్ చేయాల్సి వచ్చిందేమో, అంటే బ్లాక్ అండ్ వైట్. సో సర్టెన్ ఎలిమెంట్స్ ఇట్లా నీకు ఏది ఎన్హాన్స్ చేయాలి, సో దాన్ని బట్టి చేసుకొని ఉంటారు. అంటే ఆబ్వియస్లీ మనం ఇద్దరం ఏం టెక్నీషియన్స్ కాదు, కానీ మెయిన్ థింగ్ ఇంకొకటి నాకు చాలా వియర్డ్ ఏమైంది తెలుసా మూవీ చూస్తుంటే, నేను ఈవెన్ దో ద మూవీ వాజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, నేను నా బ్రెయిన్ ఆటోమేటిక్గా కలర్స్ అసైన్ చేస్తుంది మధ్యలో. ఇట్లా గ్రీన్, ఆ చెట్లు ఇల్లు వైట్, పైన పెంకులు రెడ్, అట్లంతా అవుతుంది నాకు మధ్యలో. కొంచెం నీ పర్సనల్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. పర్సనల్ ప్రాబ్లం కాదు, దాని క్రియేటివ్ జీనియస్ అంటారు. నాకేమైతుంది బ్లాక్ అండ్ వైట్ చెప్పు, నువ్వు ఏదో చెప్తున్నావు. నాకు ఐ డోంట్ నో, బట్ ఐ నో ద ఫ్యాక్ట్ దట్ యూజువలీ ఫోటోగ్రఫీలో బ్లాక్ అండ్ వైట్ కొంతమంది ఉంటారు లైక్ హూ ఓన్లీ టేక్ పిక్చర్స్ బ్లాక్ అండ్ వైట్లోనే. అండ్ దే సే దట్ బ్లాక్ అండ్ వైట్లో యూజువలీ నువ్వు డ్రామా ఎక్కువగా అనిపిస్తుంది. ఇట్స్ మోర్ డ్రమాటిక్ టు లుక్ ఎట్ సంథింగ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేను ఇన్ఫ్యాక్ట్ నిన్ననే అనుకుంటా, నిన్న నైట్ నేను మా మమ్మీ ఏదో పాత తెలుగు మూవీ బ్లాక్ అండ్ వైట్లో వస్తే నేను చూస్తున్నా. అసలు వేరే ఎక్స్పీరియన్స్. అసలు ఈ రీసెంట్ మూవీస్ కి దానికి అసలు సంబంధమే లేదు. మొత్తం ఇట్లా కామ్ ఉంటది, ఓన్లీ మాటలు, సౌండ్ కూడా రకమైన ఏముండదు, గ్లిచ్ సౌండ్ ఉంటది బికాస్ ఆఫ్ దట్. ఆ కట్టుకి ఒక సౌండ్ ఉంటది, ఎవ్రీ కట్టుకి ఒక సౌండ్ వస్తుంది నీకు. కెమెరాస్ కదా ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఐ డోంట్ నో, బట్ అది బాగుంటది. అవును, నేను చూసి ఏదో జోన్ అవుట్ లో ఉండే, నేను మా మమ్మీ చూడు సినిమాలు ఎప్పుడైనా చూసావా పాతవి అంటే, ఓకే ఏదో మంచి ట్రిప్ ఉంది కదా అని చూస్తుండే. కొన్ని బాగుండే యాక్చువల్లీ, అంటే ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం డిఫరెంట్ ఉండే. మూవీ బాగుండకపోయినా నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ కోసం చూడొచ్చు పాత సినిమాలు. అండ్ డ్రామా ఎంత బాగుంటుందంటే యాక్చువల్లీ ఓల్డెన్ మూవీస్ చూస్తే స్పెషల్లీ చాలా డ్రామా ఎంత బాగుంటుందంటే, నువ్వు చూస్తే కొన్ని మూవీస్ లో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లో సిటీ చూపిస్తారు, బట్ సిటీ ఇస్ జస్ట్ ప్రాప్. ఇట్లా బిల్డింగ్స్ ఇట్లా గీసినట్టు ఉంటుంది ఏదో ఇట్లా జస్ట్ ఒక ప్రాప్ లాగా. But it doesn't ruin your experience because the drama is so good. Be it the dialogue గానీ or the interaction between characters గానీ, మ్యూజిక్ కూడా అంత ఏముండదు. అండ్ ఇప్పుడు సినిమాటోగ్రఫిక్ షార్ట్స్ ఉంటాయి చూసావు, ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవన్నీ ఉండవు. ఇప్పుడు టాలెంట్ చాలా ఎక్కువైపోయింది. టాలెంట్ ఎంత ఎక్కువైపోయింది అంటే, ఓకే ఇప్పుడు ఈ టాలెంట్ ని ఇక్కడ వాడుకోవాలి, ఈ టాలెంట్ ని ఇక్కడ వాడుకోవాలి అని ఎక్కడ పడితే అక్కడ దే విల్ ట్రై టు ఫిట్ ఇన్, విచ్ ఇస్ ఆల్సో ఆన్ అ హోల్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ, బట్ it has to fit well together. అది కూడా ఇంకో టాలెంట్ లైక్ డ్యూన్. కానీ నిజంగా అది ఏ సినిమా గురించి, కొబ్బరి నూనె సినిమా ఏంది, మంజుమెల్ బాయ్స్ బ్రహ్మయుగం. వాడు చెప్పిండ్రా, నేను చెప్తలేను. వాడు సర్కాస్టిక్ టోన్ లో చెప్పింది వాడు, నేను అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాడా నేను అది. సో మంజుమెల్ బాయ్స్ అయితే అసలు అది బ్రో ఎంత సింపుల్ ట్రూ స్టోరీ అది. జస్ట్ ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక ట్రిప్ కి వెళ్తారు. స్పాయిలర్స్ లేదు, ట్రిప్ కి వెళ్తారు, ఆ ట్రిప్ లో కొన్ని అడ్వెంచర్స్ అవుతాయి, అది స్టోరీ. మస్తుండే బా మూవీ అయితే. సుషిన్ శ్యామ్ డెలివర్ దానికోసమే మెయిన్. స్పెషల్ థ్యాంక్స్ టు చెప్పచ్చు కదా, కమల్ హాసన్ వస్తుంది. నీకు అర్థం కాదు కమల్ హాసన్ ఏంటి అని, నీకు తెలుస్తుంది మూవీ చూడు, పక్కా చూడు థియేటర్లో, బాగుండేది. యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్లో, బికాస్ నేను మొన్న చూస్తుండే కదా మనం ఈ రోజు రిలీజ్ చేసిన ఎపిసోడ్ రవీంద్ర విజయ్ది, హీ టాక్స్ అబౌట్ డైవర్సిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ద సినిమా. మీకు గుర్తుంటే అవునవును, నాకు అదే అనిపిస్తుంది, మలయాళం మూవీ ఇండస్ట్రీలో ద డైవర్సిటీ సచ్ దట్ దే ఎక్స్ప్లోర్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ టు ద కోర్. అవును, లైక్ స్టోరీ టెల్లింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ. ఎందుకంటే నీకు ఈ మూవీలో 3 పెద్ద యాక్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళది ఏమి ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ అందరివి.
అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ ద ఫ్రెండ్స్ 7 members 8 members అది కాలేజ్ ఎక్కుతారు కదా, ఎంతమంది ఉంటారు? అవును, ఏంటి ఇంకా కాలేజ్ లో nine బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చుంటారు, అంటే మొత్తం ఇట్లా ఫుల్ ప్యాక్డ్ అన్నమాట. 9 members అనుకుంటా. 9 friends ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది రోల్. అందులో నుంచి 3 మనకి తెలుసు, అంటే వేరే వాళ్ళు కూడా మనం అంతా ఫుల్ హెవీ చూడం కాబట్టి కుంభలంగి నైట్స్ నీకు తెలిసిన 3 వాళ్ళే వాళ్ళే నలుగురు అయితే ఇంకొక అతను కూడా ఉంటాడు, నువ్వు చూస్తే అతని పేరు తెలియదు కానీ. అండ్ ఇంకా 2 movies మనం మిస్ అయ్యామంట. మా మా చెన్నై ఫ్రెండ్ ఒకటి చెప్తుండే, నేను టెక్స్ట్ చేస్తా, నాకు పేర్లు గుర్తురావట్లేదు. టోటల్ ఫిబ్రవరిలో 4 movies వచ్చాయి మలయాళం ఇండస్ట్రీలో నుంచి, అన్ని 4 blockbusters. చూద్దాం, నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మాట్లాడదాం. కానీ మ్యాడ్ ఉండే. సో మూవీ స్టార్టింగే నీకు ఈ సాంగ్ వస్తుంది, కన్మణి సాంగ్. కన్మణి సాంగ్ తెలుగులో ఏంటి? ప్రియతమ సాంగ్. ప్రియతమ సాంగ్ ఈ నాని సినిమాలో ఉంటుంది చూడు, ప్రియతమా వచ్చటకు చెల్లమా, దాన్ని స్క్వీజ్ మ్యాక్స్ మొత్తం పిండేసి దాని మంచిగా వాడుకున్నాడు దాన్ని. మస్తు అంటే మస్తు వాడుకున్నాడు, ఏ లెవెల్లో వాడుకోవాలో ఆ లెవెల్లో వాడేసుకున్నాడు. మ్యాడ్ అనిపించింది నాకు, బాగుండే, మస్తు ఉండే అట్లాంటి. సో అట్లాంటి మూవీస్ వచ్చాయనుకో, అప్పుడు మనము డిసప్పాయింట్ అవ్వం. అస్సలు. అంటే నువ్వు యూనో ఎవ్రీ వీకెండ్ ఇట్లా అవును. ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంత దూరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఇంటికి 4 hours 600 to 900 rupees. నేను అస్సలు డిసప్పాయింట్ అయ్యాను. లాస్ట్ 2 minutes నేను ఓకే ఎస్ బేబీ 3 hours అసలు నా వేస్ట్ కాలేవాలా అన్నట్టు చూసిన. బాగుండే. ఇంటికి ఇంకా మంజుమెల్ బాయ్స్, ఇంకా అది కూడా బ్రహ్మయుగంలో కూడా యాక్టింగ్ అసలు మ్యాడ్ ఉండే. జస్ట్ 3 characters, మొత్తం సినిమా మొత్తం ముగ్గురు అసలు కదా. అండ్ ఐ థింక్ దట్ హ్యాపెన్స్ బికాస్ నాకేమనిపిస్తుంది అంటే, యూజువలీ మనం చూసే రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో ఏంటంటే, ఒక క్యారెక్టర్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెగ్యులర్ తెలుగు మూవీస్ని తీసుకుంటే ఒక ప్రొటాగనిస్ట్ ఉంటాడు. లెట్స్ వాడికి ఒక ఫ్యామిలీ ఉందనుకో, వాడి ఇంట్లో ఏదో చేస్తుంటాడు, వాళ్ళ ఫ్యామిలీని జస్ట్ చూపించి అట్లా వదిలేస్తారు. బట్ దే డోంట్ ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్. ఓకే, ప్రొటాగనిస్ట్ మదర్ ఏంటి అసలు అని చెప్పి, అది నాకు నేను యూజువలీ మలయాళం ఫిల్మ్స్లో చూశాను. దే ట్రావెల్ విత్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ వేర్ ఇన్ యూ కైండ్ ఆఫ్ స్టార్ట్ అబ్జార్బింగ్. ఓకే, వాళ్ళ పర్సనాలిటీ ఇది కనెక్ట్ అవ్వడం కాదు, అబ్జార్బింగ్. ఓకే, వీళ్ళు ఇది నీకు బ్రెయిన్లో సెట్ అవుతుంది, వీళ్ళు ఇది అని చెప్పి. సో అది నువ్వు ఇప్పుడు ఈ మూవీలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద థర్డ్ గై హూస్ దేర్, ఫస్ట్ నుంచి ఉంటాడు కదా ఆ మ్యాన్షన్లో వండుతూ ఉంటాడు, ద కుక్. నువ్వు చూస్తే వాడికి డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, బట్ వాడి మేనరిజమ్స్ని కానీ, మమ్ముటితో ఒక సీన్ ఉంటుంది, ఫుడ్ అయిపోయింది అని చెప్పి చెప్తాడు, భయం ఉండదు వాడికి. సో అదంతా నీకు ఇట్ బిల్డ్స్ లైక్ ఇచ్చిన 1 dialogue కూడా వాడు ముందు సీన్ చూస్తే మమ్ముటి ముందు ఇట్లా నిల్చుని ఉంటాడు వెన్ దిస్ గై ఫస్ట్ టైం వచ్చినప్పుడు, బట్ కట్ చేస్తే నైట్కి కొంచెం అథారిటేటివ్గా మాట్లాడతాడు. సో ఆ క్యారెక్టర్తో జర్నీ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా ఎక్కుతుంది ఆబ్వియస్లీ. నేను రీసెంట్గా ఏం చూసా అంటే, లైక్ ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ చెప్పాడు. దుల్కర్ సల్మాన్ సరే కొట్టుకుంటుందా వాడి కోసం. లైక్ ఇప్పుడైతే లైక్ మమ్ముటి అవుట్ ఆఫ్ ప్యూర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్టే చేస్తున్నాడు. సో నువ్వు ఏమైనా క్రేజీ యాస్ క్యారెక్టర్స్ ఇస్తే పక్కా చేస్తారు. అసలు నేను ఇట్లా మెయిన్ స్ట్రీమ్ టైప్ స్టోరీ చేస్తే అసలు చేయట్లేదు. సో మనకి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు క్రేజీ క్యారెక్టర్స్ ఇట్లాంటివి అని. అంటే అసలు ఒక పాయింట్ తర్వాత ఇంకా అవసరం ఉండదు కదా. 200% సెన్స్. ఇంకా ఇప్పుడు ఏముంది ఆయనకు అవసరం చెప్పాలంటే. ఇక్కడ ఇందులో కూడా ట్రిప్ ఉండే, ఎంట్రీ మస్తు ఉండే. ఫస్ట్ ఎంట్రీ సీన్ నవ్వుతాడు, ఇట్లా పళ్ళు వేరే లాగా అనిపిస్తాయి, మళ్ళీ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ సీన్ దగ్గర కూడా బ్రో కాళ్ళు పట్టుకో నన్ను అదే పర్మిషన్ లేకుండా వెళ్తావా అని అడుగుతాడు. వాడు అప్పుడు కాలు పట్టుకుంటే పర్మిషన్ అంటాడు. క్రేజీ ఉండే అది. మమ్మటి వేరే లెవెల్ ఉండే. అది నిజంగా ఒక గాబ్లిన్ ఆ సైక్ లాగానే ఉండేది. మేకప్ కూడా మస్తు, అంటే బేసిక్ గా మౌత్ దగ్గర నీకు మొత్తం తెలుస్తుంది అసలు క్యారెక్టర్ గురించి. మూవింగ్ ఫ్రమ్ మూవీస్,
ఎట్లుంది నీ డ్రమ్మింగ్ సెషన్స్ ఎట్లా నడుస్తుంది? మ్యూజిక్ అసలు ఎందుకు స్టార్ట్ చేసావు డ్రమ్మింగ్? ఉత్తిగా నాకు టైం పెరిగింది. టైం ఐ వాంటెడ్ టు మేక్ టైమ్ ఫర్ సంథింగ్ క్రియేటివ్. అచ్చా. నాకు బేసిక్గా వీడిని చూసే ఓకే సరే వీడు మ్యూజిక్ అంటాడు, వీడు చెప్పే మాటలు సగం అర్థమే కావు నాకు, సరే అసలు ఏంది ఈ ట్రిప్ అని బేసిక్గా నేను ఒక మ్యూజిక్ అకాడమీని అప్రోచ్ అవుదాం అనుకున్నా. సో క్లోజెస్ట్ టు మై హౌసెస్ దెర్ ఇస్ దిస్ కుకట్పల్లిలో వర్చువోసా అని ఉండే. అక్కడికి వెళ్ళి అడిగిన ఓకే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అంటే డ్రమ్స్, గిటార్. ఓకే ఆబ్వియస్లీ నేను ఇట్లా చిన్న పిల్లోడు ఈయన క్యాండీ స్టోర్ లాగా ఉండే. ఓకే నాకు డ్రమ్స్ గిటార్ నేర్చుకోవాలని జాయిన్ అయిపోయినా. డ్రమ్స్కి కట్టినా, గిటార్కి కూడా కట్టినా. సడన్లీ కిడ్ లాగా ఇంటాక్సికేటెడ్ అస్ ఫక్ వచ్చి అదే ఇంకా ఈ ఏజ్లో అట్లనే కనిపిస్తా. కానీ నాకు ఇప్పటికైతే డ్రమ్స్ ఐఎమ్ ఏబుల్ టు పికప్ డ్రమ్స్ అంటే లెర్నింగ్ ప్రాసెస్ ఈజియర్ ఉంది వెన్ కంపేర్ టు గిటార్. బికాస్ గిటార్ కి ఆ స్ట్రింగ్స్ సరిగ్గా హోల్డ్ చేయాలి, కరెక్ట్ స్ట్రింగ్ కొట్టాలి. నాకు కొంచెం అది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. డ్రమ్స్ కూడా ఎట్ వన్ పాయింట్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే అంటే కరెక్ట్ టైం, బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ విప్లాష్ చూసినావు కదా, ఆబ్వియస్. డిడ్ యూ డ్రాగ్, అదే ఇంకేముంటది అదే తెలుసులే అది. సో టైమింగ్ కరెక్ట్ ఉంటే నీకు ఆ ఫీల్ వేరే ఉంటుంది, అసలు ఆ ప్లెజర్ వస్తుంది నీకు, ఆ టైమింగ్ కరెక్ట్ ఉండాలి. సో అది నాకు డ్రమ్స్లో బాగా తెలుస్తుంది. గిటార్లో అంత నేను ఇంకా అంటే ప్రాక్టీస్ చాలా చేయాలి. బిగినర్ షిట్లో మెయిన్ థింగ్ కార్డ్స్ ఫస్ట్ మంచిగా అవి ఇట్లా ఒత్తి గట్టిగా ఒత్తి పట్టుకొని అప్పుడు స్ట్రమ్ చేస్తే సౌండ్ కరెక్ట్ రావాలి. నీకు ఆ సౌండ్ ఎక్కాలి. ఓకే ఈ కార్డ్ ఇట్లుంటది సౌండ్ అనేది నువ్వు అది నీకు అలవాటు కావాలి. డ్రమ్స్ లో ఎక్కింది. ఓకే ఇది ఇట్లుంటది, స్నేర్ డ్రమ్ ఇట్లుంటది, హై హ్యాట్ ఇట్లుంటది, బేస్ ఇట్లుంటది, అంతా ఎక్కిపోయింది. డ్రమ్స్ లో గిటార్ లో అసలు ప్రాక్టీస్ టైం పడుతుంది. ఉంది కదా లైఫ్ అంత ఉంది, ఎందుకు తొందరగా అదే అనుకున్నాను అదే. కానీ డ్రమ్స్ అయితే నేర్చుకుంటారో మజా వస్తుంది అది. సో ఇప్పుడు నేను పాటలు వినడం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నావు కొత్తగా. ఎక్స్ప్లోర్ కాదు, మొన్న వచ్చి నన్ను లంచ్కి పికప్ చేసుకున్నాడు ఆఫీస్ నుంచి. ఇట్లా రైట్ హ్యాండ్ ఆటోమేటిక్ వీడిది, రైట్ హ్యాండ్తో స్టీరింగ్ పట్టుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్తో డ్రమ్ స్టిక్ ఇట్లా స్టీరింగ్ మీద కొడుతూ నడిపిస్తున్నాడు. వద్దు నువ్వు స్టంట్లు చేయకు, నువ్వు నడిపి అదే చేస్తున్నా కాదు. బట్ ఇన్ జనరల్ నువ్వు కొత్త జానర్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసావు. అట్లీస్ట్ నేను చూసింది అయితే. అంటే ఎక్స్ప్లోర్ అని కాదు, నేను ఆల్రెడీ విన్న పాటలే మళ్ళీ వింటున్నా, రిలీజ్ చేస్తున్నా, ఇంకా బెటర్ గా రిలీజ్ చేస్తున్నా, వేరేలాగా వింటున్నా ఇప్పుడు. అంటే కొంచెం సెన్స్ ఆఫ్ హియరింగ్ మారింది నాది. అంటే నేనేలా చెప్పానంటే, ఒకప్పుడు నార్మల్గా మనం డ్రైవ్కి వెళ్తున్నాం అంటే యూ వరంట్ దట్ బాదర్డ్ అబౌట్ అసలు ఏం మ్యూజిక్ వింటున్నాము అని చెప్పి. నాకు తెలిసి సూపర్ఫిషియల్ గా వినే వాళ్ళందరూ లిరిక్స్ మాత్రమే వింటారు. అంటే నాకు తెలిసినంత వరకు నేనైతే అట్లా వింటుండే ఒకప్పుడు. ఓకే ఎమినేం పాట అంటే ఓకే ర్యాప్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా, ఓకే అర్థం కాకపోతే లిరిక్స్ గూగుల్ చేస్తా, చదువుతా, క్రేజీ ఎస్ మస్తున్నాయి కదా లిరిక్స్ అని వింటా. కాకపోతే ఇప్పుడు లిరిక్స్తో పాటు వెనకాల అసలు ఏం జరుగుతుంది, ఓకే పియానో ఇట్లా ఈ టైంకి ఇట్లా వస్తుంది, డ్రమ్స్ ఈ టైంకి ఇట్లా వస్తున్నాయి, ఇదంతా నాకు ఐ స్టార్టెడ్ టు అబ్జర్వ్. ఇది వేరే ఇట్లా ఒక పోర్టల్ ఓపెన్ అయింది నాకు. అంటే అది అండ్ ఇంకొకటి, ఒకప్పుడు నువ్వు అంత బాదర్డ్ ఉండకపోతుండే కార్లో ఏం మ్యూజిక్ ప్లే అవుతుంది అని చెప్పి వేరే వాళ్ళని పెట్టిస్తుండే. బట్ నవ్వు నువ్వు ఇప్పుడు నీ ఓన్ సజెషన్స్ ఇది పెట్టు, అట్లా అవుతుందా? అట్లా అవుతుంది. జాజ్ ఎక్కువ వింటున్నావు ఈ మధ్య, జాజ్ ఒకటి. ఒకప్పుడు టెక్నో కొంచెం సాంగ్ చేంజ్ ఆఫ్ విండ్ ఆఫ్ చేంజ్ రాక్ అండ్ బ్లూస్. సో బేసిక్లీ ముందు కూడా వింటుండే, కానీ ఇప్పుడు వేరే వింటున్నా అంతే. ఇప్పుడు నాకు ముందు కూడా ఆ పాట అంటే ఇష్టం, విండ్ ఆఫ్ చేంజ్ వేరే వైబ్. ఇప్పుడు నేను ఆ విండ్ ఆఫ్ చేంజ్ లో కొత్త డీటెయిల్స్ ని వినగలుగుతున్నాను. అవును అంతే. సో అదొక మంచి అడ్వాంటేజ్. అంటే నేను అనుకోలే ఓకే నేను ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే నాకు ఆ సెన్స్ ఆఫ్ హియరింగ్ మారుతుంది అని అనుకోలే. మోర్ దెన్ కానీ అది వచ్చింది కాబట్టి మోర్ దెన్ హ్యాపీ.
మెయిన్ థింగ్ ఇంకొకటి ఏం ఫన్ ఉంటుందంటే మ్యూజిక్ అంటే నువ్వు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునేటప్పుడు నీ బ్రెయిన్ కొద్దిగా వేరేగా పనిచేస్తుంది. సో అంటే నువ్వు నీ బ్రెయిన్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తూ నీ ఫీడ్బ్యాక్ సౌండ్ ఉంటుంది నీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు బాక్సింగ్ చేస్తున్నావు అనుకో, నీకు ఫీడ్బ్యాక్ నువ్వు నీ పంచ్ ల్యాండ్ అయినప్పుడు అర్థమవుతుంది అపోనెంట్ బ్యాగ్ మీద. సో సిమిలర్లీ నువ్వు చదువుతున్నావు అనుకో, నీ ఫీడ్బ్యాక్ రికలెక్షన్ మీద ఉంటుంది, నువ్వు ఎంత గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్స్కి. సో ఈ ఫీడ్బ్యాక్ నీ బ్రెయిన్ని వేరేగా ఎంగేజ్ చేస్తుంది, మస్తు వస్తుంది, కొత్తగా ఉంటుంది. ఏందిరా వీడు ఎట్లాంటి సబ్స్టెన్స్ వాడికి పార్ట్నర్షిప్. సరే వద్దు. అంతే, కరెక్టే. సో అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ నీకెట్లా వచ్చింది అసలు మ్యూజిక్ మీద ఎంత టైం ఎక్కువ ఉండేవాడికి? లేదు, మ్యూజిక్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు వీడు చిన్నప్పుడు ఎమినెమ్ వింటుండే, ఎమినెమ్ నేను కూడా వింటుండే, మైకిల్ జాక్సన్ వింటుండే. మైకిల్ జాక్సన్ సీడీ వీడి దగ్గర నుంచి దొబ్బేసి నేనే పెట్టుకున్నా, అది ఇక్కడ ఉందో కూడా వీడికి తెలియదు ఇప్పుడు. దాని తర్వాత అదే వీడు వినేవన్నీ నేను వింటుండే, కాకపోతే వీడు అలా మ్యూజిక్లో ఇట్లా చాలా డీప్ లెవెల్స్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంట్రెస్ట్ మెయిన్ ఒకటి ఏంటి అంటే నేను చిన్నప్పుడు బాగా సోనీ వాక్మెన్ తాత దగ్గర ఉండేది. సో ఆయన ఏంటంటే లంచ్ తిన్న తర్వాత పడుకుంటారు, అది పెట్టుకొనే పడుకుంటారు, వింటూ పడుకుంటారు. డిన్నర్ అయ్యాక కూడా అట్లనే. సో నాకు కూడా అది అలవాటు అయింది అనమాట. నేను అట్లా ఎక్కువ వింటుండే, అంతేగాని ఆబ్వియస్లీ మెయిన్ అప్గ్రేడ్ ఎక్కడొచ్చింది అంటే నేను ఓన్గా ర్యాప్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్లో మన థియేటర్ వచ్చేసి చలో కరింగే అది ఇది అంటే ఓకే వీడేంది వీడు మరీ ఎక్కువ ట్రిప్ అవుతున్నాడు నా మీద, సరే వీడే నమ్ముతున్నాడు అంటే మనం ఎందుకు నమ్మద్దు మన మీద అని అట్లా స్టార్ట్ అయింది. సో అప్పుడు ఇంకా నాకు ర్యాప్స్ రాయడంలో మస్తు వచ్చింది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమంతా రాస్తలే, కానీ ఇది ఎప్పుడు 2012 ఇది. సో 2012లో మెటల్ ర్యాప్ హైదరాబాద్. మ్యూజిక్ వాడు మన ముగ్గురులో హెడ్ ఫోన్స్ ఎవరు వేసుకుని ఉన్నారు? అదే చూసావు కదా కామెంట్ మొన్న, వాడు ఎవడు బ్రో హెడ్ ఫోన్స్ వేసుకొని అంటున్నాడు, వేస్తున్నాడు. సో నా క్యారెక్టర్ ఇప్పుడు ఫ్లెన్స్టర్ హెడ్ ఫోన్స్ వేసుకొని ఉంటుంది. సో నీకు ర్యాప్ ఇంట్రడ్యూస్ అయింది ప్రణవ్ స్మాక్ దాట్ సాంగ్. నేను ఏమన్నా తెలుసా, నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా దీని గురించి. సో అదే వాడు స్మాక్ దాట్ వినిపించాడు, స్మాక్ దాట్ అదంతా మెలడీ బాగుండే. సడన్ గా మనోడు వస్తాడు అని వచ్చి ర్యాప్ స్టార్ట్ చేస్తాడు. కాదు ఎంఎన్ఎం ఉంటాడు స్మాక్ దాట్ లో, అయిపోయింది సూసైడ్. రీసెంట్ ఎట్లా అంటావు బ్రో నువ్వు స్మాక్ దాట్ లో? అది రాగానే నేను ప్రణవ్తో బ్రో వీడు ఏంటి వీడు వాష్రూమ్ వెళ్ళాలనుకుంటున్నాడు, ఎంత తొందరగా పాడుతున్నాడు, ఆపుకొని పాడుతున్నాడా, మామ దాన్ని ర్యాప్ అంటారా అని అన్నాడు. ఓకే ర్యాపా, ఓకే ఇదేదో బాగుంది అట్లా వేరే వినిపించాడు. నాకు మస్తు నచ్చింది. నాకేం నచ్చింది అంటే లైక్ ఆ బీట్కి ఇన్ సింక్లో వీడు వర్డ్స్ ఎట్లా పెట్టడం, కన్స్ట్రక్ట్ చేయడం, లైక్ అది నాకు. అండ్ మోర్ దెన్ దట్ నాకు ఎక్కడ ఆబ్వియస్లీ లింకెన్ పార్క్లో కూడా మైక్ షినోడా ర్యాప్స్, నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి నేను జస్ట్ టైప్ చేస్తుండే వాడు చెప్పేది. అంటే నాకు ఆ వర్డ్ అర్థం కాకపోయినా నాకు ఏమనిపిస్తుంది అది టైప్ చేసేస్తుండే, నా ఓన్ వర్డ్ అది ఇప్పుడు. కానీ నేను అంటే వాడు అన్నట్టే ఉంటుంది అది. అదేంటో తెలియదు నాకు కూడా. అయ్యా నేను సేమ్ ఇదే ఒక పాటకు చేసిన లైఫ్లో, అది చెప్తే మీరు నవ్వి చచ్చిపోతారు. ఏం మాయ చేసావే అని చెప్పాలి. చంద్రముఖిలో తోమ్ సాంగ్ అది నేను వర్డ్ లో రాసి ప్రాక్టీస్ చేస్తుండే, ఎందుకో తెలియదు అప్పట్లో అట్లా. గుర్తుందా? కానీ అది మ్యూజిక్ మస్తు ఉంటుంది ఆ పాట, అదే ఆల్మోస్ట్ పొజెస్ అయినట్టు ఫీల్ అయితే. మొత్తం తమిళ్లో ఉంటుంది. అప్పట్లో నాకు తమిళ్ అసలు రాదు, జీరో. తమిళ్లో ఆ సాంగ్ అంతా తమిళ్లో ఉంటది కదా, తమిళ్ మూవీలో తెలుగులో ఉంటది ఆ సాంగ్. అవునా? గుర్తులేదు నాకు. ఓకే అదే మెయిన్ ఆ చంద్రముఖి క్లైమాక్స్. అవును, ఓకే ఓకే ఓకే. సో అట్లా బ్యాక్ టు ఎమినెమ్. అట్లా నా ఎంట్రీ వే ఆబ్వియస్లీ ర్యాప్ ఉండే, దాంతోపాటు అన్ని పాప్ ఇవన్నీ వింటుండే.
అది కాకుండా మేజర్ షిఫ్ట్ మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు మై డియర్ ఫ్రెండ్ శామ్ ఇట్లా వినిపిస్తే వాడికి సరే ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో ఇది విను అని క్లాసిక్ రాక్ ఇవన్నీ సెట్ చేసాడు. ఓకే 4 years మొత్తము డీప్ డైవ్ చేసి స్కూబా డైవ్ చేశాను రాక్లో నేను. అది మొత్తం అండ్ ట్రిప్ ఏంటంటే నువ్వు అన్ని ఎర్లీ ఎమినెమ్ సాంగ్స్ వింటే అందులో అన్ని రాక్ రెఫరెన్సెస్ ఉంటాయి. లైక్ చాలా సింపుల్గా ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే సింగ్ ఫర్ ద మూమెంట్ డ్రీమ్ ఆన్ శాంపుల్ రైట్. నాకు అసలు శాంప్లింగ్ కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. సో నేను డ్రీమ్ ఆన్ విన్నప్పుడు వీళ్ళు ఎమ్ఎన్ఎంది కాపీ వీడు ఎమ్ఎన్ఎం వీడిది కాపీ కొట్టాడు అని అనుకుని నేను వెళ్ళి ఫేస్బుక్ పేజ్లో డిడ్ యూ నో లేదు నేను కామెంట్ చేశాను. నేను పోస్ట్ లేదు కామెంట్ ఎమ్ఎన్ఎం ఫ్యాన్ పేజ్ నేను ఆల్మోస్ట్ 1000+ ఎమ్ఎన్ఎం ఫ్యాన్ పేజెస్ ఫాలో అవుతుండే. సో బ్రో నేను వీడు ఎమినెం డై హార్డ్ ఫ్యాన్ ఉండే అని నాకు వాడి ఇన్ఫ్లుయెన్స్ తాకి నేను యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను టాటో వేయించుకుంటా ఎమినెం వేయించుకుంటాను ఆ లెవెల్కి వెళ్ళిపోయినా. వీడు అంత డై హార్డ్ ఫ్యాన్ ఉండే. నేను వాడు సో వేయామా గుర్తొస్తలేదు స్టాన్లో అనుకుంటా. స్టాన్లో ఇక్కడ వేయించుకుంటాడు వాడు పేరు టాటూ. నేను ఇక్కడ వద్దు నేను ఇక్కడ వెనక వేయించుకుంటా ఇట్లా అని అనుకున్నా. వేయించుకున్నాడు వాడు కాకపోతే చూపించలేడు ఇప్పుడు. ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటి అంటే అప్కమింగ్ ఈవెంట్ March 8th ఆంథనీ జాషువా వర్సెస్ ఫ్రాన్సిస్ ఎంగాను. క్రేజీ ఉంటుంది మ్యాచ్. మోర్ దాన్ దాట్ దానికి చేసిన ప్రోమో వీడియో ఇట్లా స్ట్రీట్ ఫైటర్ స్టైల్లో చేశారు. చూడలే నేను అది బ్రో. అసలు మొత్తం బాక్సింగ్ హిస్టరీలో ఏ బాక్సింగ్ మ్యాచెస్కి ఇలాంటి ప్రోమోస్ ఇంత డబ్బులు పెట్టి ఎవరు చేయలేదు. నువ్వు నాకు పంపించావు అదేనా ఇట్లా కౌ బాయ్స్ లాగా వస్తారు? అది ఊసికి ఇంకా టైసన్ ఫ్యూరీకి. ఇది వేరేనా? ఇది స్ట్రీట్ ఫైటర్ 4 స్టైల్. ఇట్లా మొత్తం పిక్సలేట్ అవుతారు సడన్ గా మధ్యలో వీళ్ళు గేమ్ లాగా. మస్తు ఉండే బాబు అసలు. అది లిటరలీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఇట్లా షేక్ వాళ్ళు ఇట్లా ఆయిల్ ఇట్లా తీసి ఇట్లా తీసుకోండి మీరు పైసలు అందరూ మాకు సంబంధం కూడా లేదు. అవును సౌదీ దగ్గర ఆయిల్ మనీ ఇట్లా కుప్పలు ఇట్లా పడున్నాయి. ఇట్లా తీసుకోండి కుప్ప నుంచి మీరు ఏరుకో ఎంత కావాలో అంత తీసుకోండి. వాడు అట్లనే తీసాడు. ఆ ప్రోమోస్ అయితే ఆడున్నాయి. దానికి కూడా అట్లనే తీసారు. ఉసిక్ వర్సెస్ టైసన్ ఫ్యూరీ సేమ్ అదే లెవెల్ అట్లానే ఉండింది. ఆ మ్యాచ్కి అయితే 1700 ఉంది పేపర్ వ్యూ డజోన్లో. 1700 ఒక్క మ్యాచ్. ఎవరి మీద బెట్టా ఏమో అంటే ఎస్పెషలీ వాడు ఫ్యూరీని ఇట్లా నాక్డౌన్ చేసిన తర్వాత కొద్దిగా. కానీ ట్రిప్ ఏంటంటే దీనికి ముందు మ్యాచ్ కూడా ఆంథనీ జాషువా ఎవరితోనే ఉండే బ్రో. వాలెన్ ఏదో ఉండే అతని పేరు నాకు గుర్తు రావట్లే. కానీ వాడిని మస్తు సెట్ చేసాడు. అంటే లైక్ ఫైనలీ కొద్దిగా ఇట్లా పాత ఏజే ఇన్స్టింక్ట్స్ ఇట్లా యాక్టివేట్ అయినట్టుండే. అంటే కాన్ఫిడెంట్ ఉండే. ఇట్లా ఫ్రంట్ ఫుట్ మీద వెళ్తుండే. స్లిప్స్ మంచిగా చేసాడు. వాడిది ఇది ఐ సాకెట్ బ్రేక్ అయిపోయింది లాస్ట్ అపోనెంట్ ఇరం కొట్టాడు. సో ఓకే సో వీడు కూడా ఆ జోన్లోకి వచ్చాడు. అండ్ మనోడు కూడా ఇప్పుడు ఇంకాను హై మీద ఉన్నాడు కదా. వాడు నాక్డౌన్ చేసి అది నాకు యాక్చువల్లీ వాడే గెలవాలి అని చాలా మంది కూడా అంటుండే. సో అందుకే చెప్పాలి నేను ఈసారి అస్సలు ఆబ్వియస్లీ నాకు ఏజే మీద ఇట్లా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నేను లోపల ఏజే అనుకుంటున్నా. కానీ వాడి మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్? బర్రే వాడు. అవును అంటే నాకు ఫస్ట్ నుంచి వాడు ఇట్లా ఫుల్ ఇష్టం ఉండే నాకు. ఎస్పెషలీ అన్నీ ఏమంటాము నాకు ఇప్పుడు ఎందుకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది అంటే వాడు బెల్ట్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక లాగుండే. ఎట్లుండే అంటే నాకు దీనివల్ల అంటే ఒక ఛాంపియన్గా ఉండడం వల్ల వచ్చే బ్రాండ్ డీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నువ్వు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. సో నీకు ఆ క్యారెక్టర్ ఉంటే నీకు అన్ని డీల్స్ నీ బిజినెస్ అంతా. ఇప్పుడు వాడు నువ్వు చూడు వాడి ఇంటర్వ్యూస్లో కానీ వాడి సెలబ్రేషన్స్ కానీ పోస్ట్ మ్యాచ్ మొత్తం రౌడీ ఉన్నాయి. నాకు ఇంకా అవన్నీ ఏం ఫరక్ పడవు. నేను గెలవాల్సిందే. నాకు పైసలు వద్దు, నాకు బిజినెస్ వద్దు, ఇవన్నీ ఇది నాకు అది ఇంకా నచ్చుతుంది.
అది ఇంకా ఇట్లా కూడా చూడొచ్చు ఆబ్వియస్లీ. ఇంకా వాడికి అంత డ్రైవ్ ఉంది దానికోసం అంటే దాంతో వచ్చే సక్సెస్తో పాటే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవును, అదే అంటున్నా. సో వాడు క్యారెక్టర్ బ్రేక్ చేస్తున్నాడు అంటున్నా. వాడు బిల్డ్ చేసుకుంది ఇన్ని ఇయర్స్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ బ్రో. నువ్వు ఇన్ని ఇయర్స్ బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్. కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెటా? కష్టం. అంటే నేను లైక్ చాలా నిజంగా చెప్పాలంటే నేను అంతా కూడా ఫుల్ హెవీ చూడలేదు. నేను జస్ట్ ఇట్లా గ్రేట్స్. ఫస్ట్ రీసెంట్ టైమ్స్లో కెనెలో ఇంకా బివోల్ ఎందుకంటే వెయిట్ లో చెప్పు ఫస్ట్. హెవీ వెయిటా? ఏజేనే అంటావా? ఏజే ఉండే ఆబ్వియస్లీ టైసన్ ఫ్యూరీ బ్రో. టైసన్ ఫ్యూరీ ఎంటర్టైన్మెంట్, కరెక్ట్. క్రేజీ ఎంటర్టైన్మెంట్. వాడు మజా వస్తుంది. కావును. కానీ రీసెంట్గా అయితే కొద్దిగా డిమ్ అయ్యాడు అనిపించింది. ఎస్పెషలీ అంటే మిడిల్ వెయిట్ లో ఎవరు? మిడిల్ వెయిట్ మిడిల్ వెయిట్ అనుకుంటా. వెయిట్ అంటే అదే వెయిట్ కాకుండా ఇంకో కొంచెం ఫాస్టర్ బాక్సర్స్ లో ఎవరు? యా ఆబ్వియస్లీ కెనెలో, బివోల్ ఎందుకంటే నాకు సేమ్ హైట్ యాక్చువల్లీ. బివోల్ది నాది నేను. సో అదేలే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాకు కూడా తెలుసు. కానీ నేను యూనో ఓకే వాడు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాడు వాడు రీచ్ని అనేది నాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలా మంచిగా వాడతాడు వాడు హ్యాండ్స్ని. వస్తాడు నువ్వు అదే బివోల్ కెనెలో మ్యాచ్ నువ్వు ఎన్నిసార్లన్నా చూడు బ్రో, మాస్టర్ క్లాస్ ఉండే ఆ మ్యాచ్. వాడు రేంజ్లోకి వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు. మధ్యలో కెనెలో వాడిని బేట్ కూడా చేస్తాడు. ఇక్కడే నేను ఉంటారా లోపల. వాడు రాడు, వాడు కూడా అవుతాడు. నేను కూడా రాను, నేను పిచ్చాను అనుకుంటున్నాను అన్నట్టులో చూస్తాడు. బాగుంటుంది. సో నాకు అట్లా టెక్నిక్ వైజ్ అండ్ క్రేజీ ఉంటుంది ఆ మ్యాచ్. బాగుంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలామంది అప్కమింగ్ లైట్ వెయిట్లో అయితే రాయన్ గార్సియా ఉండే, కానీ వాడు కొద్దిగా లెఫ్ట్ హుక్ తప్ప ఇంకేం లేదు మనోడికి. అండ్ అంటే చాలా గార్సియా ఒక ఫోటో పెట్టండి ఇవాళ నిన్నను హేనీ ఇంకా వాడి కొట్టుకుంటా. అవునా? ఐషా పిచ్చోడా హేనీతో ఉంది బ్రో మ్యాచ్ వాడిని. అదే అరే వీడు కూడా రీసెంట్ టైంలో దాని పేరు ఎట్లా మార్చా బ్రో, వాడు ఎంఎన్ఎం వాడికి ఓపెనింగ్ చేశాడు, నీకు పంపించా చూడు, టెరెన్స్ క్రాఫర్డ్. టెరెన్స్ క్రాఫర్డ్ లెవెల్స్ చూపించాడు బ్రో బాక్సింగ్కి. ఎందుకంటే అతను ఎవరిని ఫైట్ చేశాడు? డెవినేనియనే అనుకుంటా. డెవినేనియా ఛాంప్నే ఫైట్ చేశాడు. అంటే నువ్వు ఆ మ్యాచ్ ఎట్లుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే డెవినేని కాదు, మై బ్యాడ్. అతను రీసెంట్ ఫైట్ చూడాలి, అది సూసైడ్ అయింది అసలు నాకు గుర్తొస్తలే. కానీ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే వాళ్ళు ఆన్ పార్. యాక్చువల్లీ ఒపోనెంట్ ఇంకొద్దిగా క్రేజీ టెరెన్స్ క్రాఫర్డ్ కన్నా అనుకున్నాము. టెరెన్స్ క్రాఫర్డ్ డామినేషన్ ఆ మ్యాచ్ మొత్తం. డామినేషన్. 4th రౌండ్లో నాకు ఇట్లా వాడు కొద్దిగా ఆఫ్ బ్యాలెన్స్ ఉంటాడు, సింపుల్ జాబ్తో నాక్డౌన్. క్రౌడ్ అంతా మ్యాడ్ అసలు. మా టెరెన్స్ క్రాఫర్డ్ కూడా క్రేజీ. యా అతని ట్రైనర్ మస్తు ఉంటాడు, ఫుల్ లడ్డు ఉంటాడు కానీ క్రేజీ ఉంటాడు. మస్తు ఉంటుంది వాడి వైబ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి అతనే అంట ట్రైనర్. బాగుంటుంది. కానీ సో ఇప్పుడు ఇవన్నీ సౌదీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కదా మొత్తం కాంబాట్ స్పోర్ట్స్ని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న జాన్ జోన్స్ వచ్చాడు ఈవెంట్కి. జాన్ జోన్స్ వచ్చినప్పుడు స్కీమ్ వేశారు వీళ్ళు, ఎంఎంఏ ఫైట్ నువ్వు చేయాలి. వాళ్ళు యాక్చువల్లీ యూఎఫ్సి ఫైటర్స్ కదా. జాన్ జోన్స్ యూఎఫ్సి ఫైటర్ కదా. ఇప్పుడు మన యూఎఫ్సి డేనా వైట్ కొద్దిగా ఆగమవుతూ ఉంటాడు ఏమో. వీళ్ళు సౌదీ వాళ్ళు వచ్చి అంతా టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు జాన్ జోన్స్ అండ్ ఎంగాను మోస్ట్ వాంటెడ్ ఫైట్ ఇన్ యూఎఫ్సి. కానీ ఎంగాను బయట వచ్చేసాడు యూఎఫ్సి నుంచి, పైసలు ఇస్తలేరని. ఇప్పుడు వీళ్ళు అతన్నే బయట తెప్పించి వీళ్ళిద్దరు బయట చేశారు అనుకో, ఇంకా యూఎఫ్సి చేయాల్సిన మోస్ట్ బిగ్గెస్ట్ ఫైట్ అది యాక్చువల్లీ. బట్ వాడికి పర్సనలీ డస్ హీ వాంట్ టు ఫోకస్ ఆన్ బాక్సింగ్? రెండు. ఇప్పుడు వాడు మొన్న అదే అన్నాడు రీసెంట్ స్టేట్మెంట్, నేను రెండు చేయగలుగుతా యాక్చువల్లీ, నేను డబ్బులు సంపాదించుకోగలుగుతా మంచిగా. చేయొచ్చు క్యాన్ బి డన్ అట్లానే అన్నాడు వాడు. అది అవుతుంది. రీసెంట్గా మళ్ళీ ఇది కూడా
ఫుట్బాల్ కూడా చూసారా ఏమైనా మ్యాచెస్ మీరు? చెల్సీ వర్సెస్ లివర్పూల్ ఫైనల్స్. ఏది ప్రీమియర్ లీగా? లేదు, కారబోవా కప్. ఏం కప్? కారబోవా కప్ గాన్. ఎవరు గెలిచారు? ఆబ్వియస్లీ చెల్సీ డౌనర్ సీజన్ ఇది వీళ్ళకి. సో లివర్పూల్ వాన్ డైక్ వచ్చి పెద్ద రాడ్ పెట్టాడు హెడర్తో. అచ్చా. చాలా పెద్దది. ఏందది ఈక్వలైజరా లేకపోతే? లేదు 1-0 84th మినిట్ ఎప్పుడు లాస్ట్కి, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ లాస్ట్ క్వార్టర్లో పెట్టాడు. అసలు వాన్ డైక్ చాలా చాలా మేజర్ ప్లేయర్ అనిపిస్తాడు. అవును, కెప్టెన్ అతను. డిఫెన్స్ లో. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ఆ మ్యాచ్కి మొత్తము మెయిన్ ప్లేయర్స్ ఇంజూర్డ్ ఉండే. లైక్ లిటరలీ యూత్ స్క్వాడ్తో ఆడింది లివర్పూల్. అది ఇంకా ట్రిప్. సో క్లాప్ రిటైర్ కాదు, వదిలేస్తున్నాడు లివర్పూల్. ఎన్ని 8 years అనుకుంటా, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ వాడే కదా మొత్తం ఆ క్లబ్ని మళ్ళీ ఇట్లా రిజరెక్ట్ చేసింది. సో అతన్ని అంటే వీళ్ళ డ్రీమ్ అనలే కానీ క్వాడ్రుపుల్ కొట్టాలి అని అందరు బాయ్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు అనమాట. లివర్పూల్ ఆల్రెడీ ఒకటి కప్ వచ్చేసింది. ప్రీమియర్ లీగ్లో ఇంత చేసి ఉన్నారు అనుకుంటా. ఇంకా క్వాడ్రపుల్ కొట్టడం అంటే అన్ని 4 cups గెలవడం. 4 cups ఏమేమి? ఛాంపియన్స్ లీగ్, ప్రీమియర్ లీగ్, కరబోవా కప్, FA కప్ అనుకుంటా, ఆర్ కమ్యూనిటీ షీల్డ్. ఓకే, అంతా ఫీఫా షెట్. నేను అసలు ఎప్పుడు ఫాలో కాలేదు తెలుసా ఫుట్బాల్. నాకున్న ఫుట్బాల్ నాలెడ్జ్ మొత్తం ఫీఫా త్రూనే. ఫీఫా వల్లనే స్టార్ట్ అయింది అసలు. ఫీఫా వల్లనే నేను కూడా ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేశాను 10th ఇంటర్మీడియట్లో. కానీ నాకు కూడా నేను 2 years 3 years నుంచి అసలు ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. మేజర్ మ్యాచెస్ ఇట్లా ఏమైనా ఉంటే ఫాలో అవుతున్నాను. ముందు అయితే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, ఎవడు ఇంజూర్డ్ అయ్యాడు, ప్లేయింగ్ 11 వీడింది అన్నీ, అండ్ మళ్ళీ వీడు గర్ల్ ఫ్రెండ్తో చీట్ చేశాడు, ఆ న్యూస్ కూడా ఫాలో అవుతుండే నేను. ఈ ప్లేయర్ బెస్ట్ న్యూస్. ఇప్పుడు అంతా డీటెయిలింగ్లో వెళ్ళట్లేదు, జస్ట్ ఓకే ఈ మ్యాచ్ బాగుంటుంది, ఈ టీం ఫామ్లో ఉంది, చూద్దాం అని అట్లా అండి. నీ సంగతి ఏంది? నీ స్పోర్ట్స్? Formula 1. Lewis Hamilton is moving to Ferrari in 2025. అవునా, అది బిగ్గెస్ట్ మేజర్ షిఫ్ట్ కదా. చాలా పెద్ద స్కామ్. అవునా? స్కామ్ ఏంది? బయటికి వెళ్ళిపోరాను. స్కామ్ ఏం లేదు, అదే కదా అఫీషియల్ న్యూసే లేదు. అదే, బట్ నో వన్ యాంటిసిపేటెడ్ దాట్. ఎందుకంటే వాడు లైక్ వాడు కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి వాడు మర్సిడీస్తోనే ఉన్నాడు, లైక్ 26 years. అవును. యా, అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న డ్రైవ్ టు సర్వైవ్ వచ్చింది కదా, సో వీడి మర్సిడీస్ కాంట్రాక్ట్ రెన్యూ అయింది లాస్ట్ ఇయర్ మిడ్ సీజన్ సమ్మర్ బ్రేక్లో రెన్యూ చేశారు ఫర్ 2024 and 2025కి కూడా ఎక్స్టెండ్ చేశారు. సో మర్సిడీస్తోనే ఉంటారు అని అనుకున్నారు అందరూ. వాడు బేసిక్లీ ఇప్పుడు 7 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కొట్టాడు, 8th కొట్టాలి ఇప్పుడు. 8th ఇప్పుడు వరకు కొట్టాడంటే ఇంకా వాడే లెజెండ్ ఓకే. ఫార్ములా 1లో. ఇంతకు ముందు ఎవరు కొట్టలే. హీస్ ఆల్రెడీ 7 ఆల్రెడీ కొట్టిన వాళ్ళు. మైకిల్ షూమాకర్ 7. సో వాళ్ళని ఈక్వల్ చేశాడు. మిగతా రికార్డ్స్ అన్ని వీడు బ్రేక్ చేశాడు. ఉట్టి ఆ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 8th కొట్టాలి. సో యాక్చువల్లీ డ్రైవ్ టు సర్వైవ్ లో చూపిస్తారు వాడిది. ఇంకా టోటో వుల్ఫ్ ఎవరైతే ఉంటాడో, లైక్ ద టీమ్ ప్రిన్సిపల్ మర్సిడీస్ది, వాళ్ళిద్దరిది డిస్కషన్ ఉంటుంది. వాడు చెప్తాడు అసలు కార్ ఇస్ లైక్ బుల్షెట్. సో బేసిక్లీ 2022లో కొత్త కార్స్ వచ్చాయి కొత్త రెగ్యులేషన్స్తో. సో వీళ్ళ కాన్సెప్ట్లో ఏంటంటే ఎయిర్పాడ్స్ లేకుండే, నీకు కార్కి పక్కన ఎయిర్పాడ్స్ ఉంటాయి అనమాట. వీడు ఎయిర్పాడ్స్ తీసేసాడు మర్సిడీస్ వాడు. సో 2022 దే డిడ్ంట్ పర్ఫార్మ్ వెల్. ఎయిర్పాడ్స్ వల్ల అసలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంత టెక్నికల్గా నాకు కూడా తెలియదు. ఏరోడైనమిక్స్లో హౌ ది ఎయిర్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ అదంతా ఇంక ఉంటుంది. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే లూయిస్ హామిల్టన్ యూజువల్లీ అట్లా మాట్లాడు. వాడు డ్రైవ్ టు సర్వైవ్లో చెప్తాడు, వాడు వెళ్ళి చెప్తాడంట మర్సిడీస్ ఇంజనీర్స్కి, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కార్. అంటే వాళ్ళు వీ నో వాట్ వీఆర్ డూయింగ్, యూఆర్ రాంగ్, సేమ్ ఇదే వర్డ్స్ వాళ్ళు అన్నారు నాతో. దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఫర్ మీ. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ టుక్ అ స్టెప్ బ్యాక్. బట్ అగైన్ కార్ అంటే వీడికి అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండేనేమో మర్సిడీస్తో వాళ్ళు అట్లా మాట్లాడడం. సో నేను చెప్పాను బికాజ్ ఆల్ ది అదర్ 9 teams హ్యావ్ ఎయిర్పాడ్స్, వీళ్ళ దానికే లేకుండే. సో
వీళ్ళు 2 years ట్రై చేశారు, అది ఫెయిల్ అయింది. సో లాస్ట్ ఎపిసోడ్లో చూపిస్తారు, లూయిస్ హామిల్టన్ చెప్తాడు కూడా అబుదాబి గ్రాండ్ ప్రీలో ఐ డోంట్ వాంట్ సీ దిస్ కార్ అగైన్ అంటే టోటో వుల్ఫ్ చెప్తాడు నెక్స్ట్ కార్ చాలా వేరే ఉంటుంది, ఇట్ విల్ బి అ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పి. బట్ వాడికి కూడా ఎక్కడో ఉండే ఇంకా లాస్ట్ వాడిది ఇంకా పీక్లో ఉన్నాడు వాడి కెరియర్లో. ఈ సీజన్ అయితే ఇప్పుడు కార్ బాగుందా బాగాలేదా మొత్తానికి? మర్సిడీస్ కార్ బాగుంది, బట్ ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ అంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ కార్ ఆన్ ద గ్రిడ్ యాజ్ పర్ ద డేటా. మొన్న 3 sessions అయింది ప్రాక్టీస్ది, క్వాలిఫైయింగ్ కూడా అయింది. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ కార్ కానీ ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ లైక్ 1 lap సార్ట్ ఆఫ్ అ థింగ్. రెడ్ బుల్ హ్యాస్ బెటర్ రిలయబిలిటీ విచ్ కెన్ లాస్ట్ ఫర్ 305 kilometers stretch or the 2 hours race. సో రిలయబిలిటీ ప్రకారం వాళ్ళు రెడ్ బుల్ ఇంకా బెటర్ ఉన్నారు. సో ల్యాబ్స్ పెరిగే కొద్దీ స్పీడ్ ఇంకా పెరుగుతుంది ఉండదా? యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కార్. ఇప్పుడు నీకు F2, F3, F4 నువ్వు కార్స్ చూసుకుంటే దో దే ఆర్ అంటే డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ అయినా కానీ చాసెస్ అవన్నీ సేమ్ ఉంటాయి. ఒట్టి డ్రైవర్ మారుతాడు అంతే. డ్రైవర్ నాకు తెలిసి ఇంజిన్ కొంచెం మారుతుందేమో అంతే. కానీ నువ్వు F1లో ఏంటంటే నీకు మొత్తం బిల్డ్ ఆఫ్ ద కార్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ టీమ్. ఏరోడైనమిక్స్ కానీ లైక్ లిటరలీ నీకు ఫ్రంట్ నోస్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ వింగ్ అది దానివల్ల కూడా నీకు మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ క్రేజీ ఏంటంటే రెడ్ బుల్ వాళ్ళు ఏం చేశారంటే దే వెంట్ విత్ మర్సిడీస్ డిజైన్ విచ్ ఇస్ విత్ నో ఎయిర్పాడ్స్. సో మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను గుర్తుందా, ఏడ్రియన్ న్యూవీ అని ఒకడు ఉంటాడు, వాడి వల్లే ఒక 15 championships గెలిచే ఆ పర్టికులర్ టీమ్స్ వాడు ఎవరితో పని చేస్తాడో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైనర్స్ అని చెప్పి. సో వాడు హీఈస్ విత్ రెడ్ బుల్. సో వాడు డిజైన్లో కాన్సెప్ట్లో మర్సిడీస్ ప్రీవియస్ డిజైన్ ఇంప్లిమెంట్ చేశాడు. వీ విల్ గో విత్ దట్ డిజైన్ అండ్ వీ విల్ డూ షిట్ అని చెప్పి. బట్ ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్ టు బ్రింగ్ పాయింట్స్ దే స్టిల్ హ్యావ్ లాస్ట్ ఇయర్స్ డిజైన్. బట్ లూయిస్ హామిల్టన్ ఈవెన్ వాడు నెక్స్ట్ ఇయర్ ఫెరారీ జాయిన్ అయినా నెక్స్ట్ ఇయర్ ఎంత గ్రేట్ ఉంటుంది అని చెప్పి చెప్పలేం. బికాస్ ఇంకా అదే అంటున్నా, ఇప్పుడు ఎంత ఏజ్ అవుతుంది? 39. నువ్వు అందుకు కాదు, ఏజ్ వల్ల కాదు. 39 ఎప్పుడు వరకు హైయెస్ట్ ఓల్డెస్ట్? ఇప్పుడు అలాన్సో ఫెర్నాండో అలాన్సో ఇస్ 44. 5 years. ఓకే, మీ వాళ్ళు చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాగ్నిసెంట్, ఆస్టన్ మార్టిన్. అవును, మా అదే కాగ్నిసెంట్ కి ఒకటి ఉందా స్పాన్సర్ వాళ్ళు ఆస్టన్ మార్టిన్ టైటిల్ స్పాన్సర్. అండ్ దే ఆర్ లైక్ సూపర్ ఫాస్ట్ ఆన్ ద గ్రిడ్. ఇప్పుడు లైక్ మా అకౌంట్ కూడా అదే మొత్తం మాకు మెయిల్స్ వస్తుండే ఇట్లా దాని రిలేటెడ్. ఓకే అనుకున్నాను. అంటే దే ఆర్ లిటరలీ దే ఆర్ వే బెటర్ దెన్ మర్సిడీస్ చెప్పాలి అంటే. 2022 అయితే దే వర్ బెటర్ దెన్ మర్సిడీస్. అఫ్ కోర్స్ కొన్ని రేసెస్ వల్ల అట్లా ల్యాప్స్ అయింది కానీ యాజ్ అ కార్ లైక్ ద సూపర్ ఫాస్ట్. సో లూయిస్ హామిల్టన్ కూడా 25కి మూవ్ అవుతాడు ఫెరారీకి. బట్ బెటర్ రిజల్ట్స్ మనం 26లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ అప్పటికి మళ్ళీ కొత్త రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఆడి కూడా ఉంటుంది. ఆడి ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ టు ద స్పోర్ట్. ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎప్పుడు లేకుండే ఆడి, ఇంతకుముందు ఉండే అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్, తెలియదు నాకు అంతా. బట్ యా, అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే డైనమిక్స్ నేను చూస్తున్నప్పుడు. డ్రైవ్ టు సర్వైవ్ ఈ సీజన్ వాడు చాలా కొత్తగా చూపించాడు. సో ప్రీవియస్ 5 seasons రేసింగ్ పార్ట్ చూపిస్తుండే, వెనకాల పాలిటిక్స్ కూడా చూపిస్తుండే. ఈసారి కొంచెం వెనకాల జరిగే డ్రామా మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అసలు ఎంత ఉంటుందో అనిపించింది బ్రో. ఇందాక నువ్వు అన్నావు కదా స్పాన్సర్షిప్స్ కానీ డీల్స్ కానీ, సో వాటిని కూడా కన్సిడర్ చేసుకుని టీం దగ్గర మంచి టాలెంట్ ఉన్నా ఎందుకు టాలెంట్ని ఎంకరేజ్ చేయరు? బికాస్ మన దగ్గర వీడు ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఉన్నాడు. వీడి వల్ల ఆ డ్రైవర్ ఏ కంట్రీ అయితే ఆరిజిన్ ఉన్నాడో ఆ కంట్రీ నుంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. సో మనకి నంబర్స్ పెరిగాయి. సో వీడికన్నా వీడు బెటర్ పర్ఫామ్ చేసినా వీడిని తీయడం వల్ల మనీ పోతుంది, అదంతా చూపించారు. బాగుండే. నువ్వు చూస్తున్నావు ఏమైనా కొత్త స్పోర్టా? నేను చూడకపోతే సానియా మిర్జా ఆడేటప్పుడు టెన్నిస్ చూస్తుండే. అవును, హైదరాబాద్ రిప్రజెంట్ పక్కా. నీకు తెలుసా అంటే ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది కాగ్నిజెంట్. అంటే నువ్వు కార్ మీద ఇంత పెద్ద రాసు కూడా ఉంటుంది. నీ పని ఏముంటుంది రా ఆఫీస్లో? అంటే జస్ట్ కూర్చోవాలంతే, పైసలు ఇస్తారు మాకు.
ఎట్లా అడిగావంటే ఈడ ఒక జాబ్ కాదు అసలు నాకు తెలుసు కొంచెం ఇంకా డీటెయిల్గా. నాది నీ రోల్ పేరేం చెప్పు, దాంతో స్టార్ట్ చేయి. నా రోల్ పేరు డెవాప్స్ ఇంజనీర్. మ్యాట్రిమోనీ మొత్తం అది చూడంగానే ఇంకా అసలు కాగ్నిసెంట్ లో డెవాప్స్ ఇంజనీర్ అంటే ఒక్కటి కూడా రేకరు. డెవాప్స్ ఇంజనీర్ నా రోల్ పేరు. సో బేసిక్లీ డెవలపర్స్, టెస్టర్స్, ఇంకా ఆపరేషన్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి బేసిక్లీ నీకు సిఐసిడి పైప్ లైన్స్ అని అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావు అనుకో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చదివే నీకు డిగ్రీ ఉంది కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండే ఆబ్వియస్. సో ఆ లైఫ్ సైకిల్ ఏదైతే అంటే నీకు క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ సో అండ్ సో అప్లికేషన్ కావాలి, లేకపోతే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్కి సో అండ్ సో న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలి, అప్డేట్స్ కావాలి అంటే అవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తాం మన టెస్ట్ ఎన్వైర్న్మెంట్. సో దాని తర్వాత ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్కి వెళ్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఈ డిఫరెంట్ టీమ్స్ ఈ పైప్ లైన్స్ వాడతారు. సిఐసిడి పైప్ లైన్ అనేది వాడతారు. బేసిక్లీ ఏంటి అంటే ముందు ఎలా, నేను చాలా ఆబ్వియస్లీ బేసిక్ లెవెల్ చెప్తున్నాను, చాలా ఉంటుంది. ఇంకా ముందు ఎలా ఉండేదంటే డెవలపర్ డెవలప్ చేసి కోడ్ కమిట్ చేస్తాడు, అంటే ఇస్తాడు, టెస్టర్ అది తీసుకొని టెస్ట్ రన్ చేస్తాడు, ఇష్యూస్ ఉంటే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తాడు, డెవలపర్ దగ్గర వెళ్తాడు. లేకపోతే టెస్ట్ రన్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ ఎన్వైర్న్మెంట్స్లో డిప్లాయ్ చేసినప్పుడు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అంటే నీ మెషిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనుకో, అప్పుడు ఆపరేషన్స్ ఎవరి దగ్గర వెళ్తాడు. లేకపోతే కోడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనుకో, అప్పుడు డెవలపర్స్ ఎవరి దగ్గర వెళ్తాడు. సగం టైం ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ ఏం చేస్తావు అంటే ఏమవుతుంది అంటే, నేను ఈ మొత్తం ఫేజెస్లో నేను ఆపరేషన్స్ దగ్గర ఉండే ముందు నేను వెబ్ సర్వర్స్ ఇంకా అప్లికేషన్ సర్వర్స్ హ్యాండిల్ చేస్తుండే. ఓనర్షిప్ తీసుకోరు ఎవరు ఇష్యూ వచ్చినప్పుడు. సో ఒక లెట్స్ సే నేను ఇప్పుడు ఇది కోడ్ ఇష్యూ అని నేను ఇచ్చేస్తాను డెవలపర్కి, ఇస్తే వాడి మెషిన్లో నాకు ఇది రన్ అవుతుంది, ఇది నువ్వు కోడ్ ఇష్యూ ఎట్లా అంటావు అంటాడు. సో బేసిక్లీ అక్కడ ఏమవుతుందంటే అతను వాడే లైబ్రరీసో లేకపోతే కొన్ని బిన్ ఫైల్స్, బైనరీ ఫైల్స్ వేరే వర్జన్ ఉంటాయి, మేబీ లేటెస్ట్ వర్జన్ ఉంటాయి. ఇక్కడ మనము రన్ చేసే ఎన్వైర్న్మెంట్ మన ప్రొడక్షన్ రిలేటెడ్ వర్జన్ ఉంటాయి. అక్కడ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల రన్ అవ్వకపోవడం ఏదో అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అటు ఇటు బౌన్స్ అయ్యి అది యునో ఇట్ ఫాల్స్ త్రూ ద క్రాక్స్, కంచికి వెళ్తుంది, లేట్ అయిపోతుంది, డిలేస్ వస్తాయి. సో ఇది అడ్రస్ చేయడానికే ఇదంతా అసలు వచ్చింది. డెవాప్స్ అంటేనే డెవలప్మెంట్ ఆపరేషన్స్. ఈ సైలోస్ ఏవైతే వీళ్ళు క్రియేట్ చేసి కూర్చున్నారో ఇవన్నీ బ్రేక్ చేసి యూ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. అండ్ డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ చేసేది ఆ మొత్తం వర్క్ ఫ్లో అర్థం చేసుకొని స్ట్రీమ్ లైన్ చేసి డెవాప్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి ఆన్ టైమ్ డెలివరీ. సో బేసిక్గా ఇట్లా కింగ్ పిన్ లాగా కూర్చుని అంతా కింగ్ పిన్ లేదు, నేను ఫుట్ సోల్జర్, కడుగుతూ ఉంటా అంత మెస్ కింద, అంత మెస్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి బ్రేక్ అవుతుంటుంది, అంతా ఫిక్స్ చేయడం నా పని. ప్లంబర్ నేను పైప్ లైన్కి. మంచిగానే ఉంటుంది వస్తుంది అనమాట. అంటే నేను ఎట్లా చూస్తున్నా అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 7 years టైం లైన్ కాదు నేను చేసే పని లేదు, అట్లేం లేదు. ఎందుకు 7 years, 7th year, ఇప్పుడు ఇయర్ 7th year అవుతుంది. సో నేను ఇప్పుడు చేసే పని ఆల్మోస్ట్ కొద్దిగా మొనాటనస్ అవుతుంది, కానీ ఎవ్రీ 2 weeks కన్నా ఏదో ఒక కొత్త ఇష్యూ వస్తుంది. అంటే నా పాయింట్ బీయింగ్, ఎండ్ ఆఫ్ ద డే నేను ఎలాంటి రోల్లోకి వెళ్ళాలనుకుంటున్నా అంటే లైక్ యూనో నువ్వు ఒక ఆర్గనైజేషన్ వర్క్ ఫ్లో చూసి వేర్ ఇన్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ అ సొల్యూషన్. ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోస్ ఏంటి, లేకపోతే కొత్తది ఏమైనా చేస్తున్నా, మోర్ లైక్ అ కన్సల్టెన్సీ రోల్ ఇట్ సైడ్.
సో నీకు అట్లాంటిది కావాలి అంటే నీకు గ్రౌండ్లో ఏమయ్యేది నీకు అంతే ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో నేను ఇప్పుడు చేసే పనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. చెప్పలేం కానీ మేబీ నేను రాంగ్ ఉండొచ్చు, నేనైతే అట్లా అనుకుంటున్నా. సడన్ గా వీడి ఎగ్జిట్ ఇంటర్వ్యూ లాగా ఉండేది అంతా. ఎగ్జిట్ ఇంటర్వ్యూ మీరే అడిగారు ఏం బీక్తావు నువ్వు, నీకు పైసలు ఎందుకు వస్తున్నాయి అసలు అని. నైస్, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్. కానీ నీకు అసలు ఎప్పుడు అనిపించింది దిస్ ఇస్ యువర్ షిట్ అని? మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, సో గ్రౌండ్ నుంచి చాలా మట్టి లేచి దుమ్ము వస్తుంది కొందరు ఫుట్బాల్ ఆడితే. ఆ దుమ్ము అంతా వచ్చి నీకు CPU వెంట్స్ ఉంటాయి, CPU వెంట్స్లో వచ్చి అంత జమ అయ్యి కూర్చుంది. 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను CPU పని చేయడం ఆగిపోయింది బ్రో. CPU పని చేయడం ఆగిపోయి 1 వీక్ లేకుండే. నేను మా డాడీని ఎంత తంగ్ చేశా అంటే సైక్ అయ్యారు ఆయన ఒక దగ్గర. వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు, నా తల తింటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో తెలిసిన ఇతను ఉంటే పిలిపించారు, ఇది పని చేయట్లే చూడండి, నేను గేమ్స్ ఆడాలి కదా. ఆయన ఇట్లా వచ్చి ఇట్లా CPU తెరిసాడు అంతే. ఇదేంటిది లోపల అంత ఇట్లుందా, నేను మనం గేమ్స్ ఆడుతున్నాం, నాకు ఆనందం ఇచ్చేది ఇదా అన్నట్టుండే. అసలు జస్ట్ ఇట్లా గ్రీన్ అంతే ఏంటిది అంతా ఫస్ట్ టైం అంతా ఇట్లా బూజు మట్టిలో అదంతా దులిపాడు. జస్ట్ దులిపి ర్యామ్ ప్రాసెసర్ తీసి బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టాడు, ఆన్ చేశాడు, ఆన్ అయిపోయాడు. జస్ట్ దుమ్ము వల్ల వచ్చింది ఆ ఇష్యూ అంతే, ఇంకేం లేదు. అప్పుడు నేను అడుగుతుండే ఇదేంటి 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 అంటే అప్పుడు చెప్పాడు, అంటే చాలా బేసిక్ లెవెల్లో చెప్పాడు, నువ్వు అంటే మీకుందా అసలు మీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉందా అంటే లేదు ఇంకా లేదు, మాకు 7th or 8th ఉంటుంది అని చెప్పాను. ఓకే వీడికి ఏం తెలియదు అన్నట్టే చెప్పాడు. నాకు తర్వాత కానీ మస్తు అనిపించింది బ్రో అది. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండే, నేను చెప్పాను కదా. దాని తర్వాత ఇంజనీరింగ్ ఎట్లయినా ఇంజనీరింగే, అట్లీస్ట్ నాకు అక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ క్లారిటీ ఉండే. సో మనకి కంప్యూటర్ సైన్స్ అని క్లారిటీ ఎందుకు వచ్చింది ఈ ఇన్సిడెంట్ దీనివల్లనే ఇక్కడ నుంచే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంకా నాకు దాని తర్వాత న్యాచురలీ మనము CDs రైట్ చేయడము, అసలు అంటే రైట్ చేయడం అంటే ఒక లేజర్ బీమ్ వచ్చి ఇట్లా నీ CD మీద నువ్వు రైట్ చేసిన తర్వాత చూస్తే నీకు కనిపిస్తుంది ఆ డేటా. నువ్వు ప్లేన్గా పెట్టిన CD వస్తే ఇట్లా లైన్ ఒకటి కనిపిస్తుంది ఇంత రైట్ అయింది అని. గుర్తుందా? సో నాకు క్రేజీ కదా అని అనుకో. అండ్ స్మెల్ కూడా మారుతుంది CD కొద్దిగా నీకు అది రైట్ చేసిన తర్వాత కాదు అదేమి. అండ్ నేను మధ్యలో 4 hours 5 hours స్ట్రెచ్ ఆడతా గేమ్, వేడవుతుంది CPU. ఓకే దీన్ని ఒక లైవ్ ప్రాణిలాగా నేను భావించి నేను పని చేస్తుండే, వేడైపోతుంది CPU ఇది అని. సో తెలుసు వీడు ఏదో అసలు సగం సబ్స్క్రైబర్స్ ఇప్పుడు సబ్స్క్రైబ్ పెట్టేస్తుంటాడు. వీడు ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడు, ఈ చెత్త ఎందుకు నేను వింటున్నాను అని ఆపేద్దామా మరి ఎక్కువసేపు. యాక్చువల్లీ లేదు గేమింగ్ వల్ల మీకు గుర్తుంటే ఇన్స్టాలింగ్ క్రాక్డ్ వర్షన్స్ ఆఫ్ గేమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. చేసావా నువ్వు? నేను చాలా చేశాను. పోలీస్ కేసు వీని మీద ఫస్ట్ సిగ్గు లేదు. అరే అందరు అదే చేస్తారు కానీ బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ లైక్ మీకు గుర్తుంటే బ్లాక్ బాక్స్ అని ఒకటి వస్తుంది, పాస్వర్డ్ కొట్టాలి అదంతా. అవును అదంతా అదే అంటున్నా. నాకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉండే, అంటే గేమ్ ఆడాలి అన్న కుతూహలంతో తెలియని షిట్ కూడా కెలుగుతుండే. అవును సగం టైం అంత ఇన్స్టాలేషన్ అయ్యి ఆ గేమ్ ఐకాన్ నొక్కే వరకు హార్ట్ బీట్ ఇలా కొట్టుకుంటూ ఉండేది. అది సగం గేమ్స్ పనిచేయవు నా సిస్టమ్ లో. అండ్ మళ్ళీ ఇట్లా కూడా ఉండేది ఇంత % అయిన తర్వాత ఇన్స్టాల్ ద సెకండ్ CD. అవునవును అదే థర్డ్ CD. అండ్ నాకు మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏది అంటే అట్లా వైసిటీలో డబుల్ క్లిక్ చేసా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ టిడెన్ రాకుండా బ్లాక్ అయింది బ్రో స్క్రీన్. రాక్ స్టార్ గేమ్స్ అని వచ్చింది. నేను రూమ్ అంతా జంప్ చేసి మొత్తము నాయనమ్మ చీక్ మీద కిస్ పెట్టా. నేను నిజంగా పెట్టా. నాయనమ్మ
వీడికి ఏమైందో మా మానిటర్ని అద్దం అంటది, ఈడు అద్దం చూసి ఎగురుతున్నాడు రూమ్ అంతా. అది నేను మర్చిపోలేను. ఫీలింగ్ తెలుసు. మొన్న మీకు ఒక వీడియో పంపించా, మీరు చూసారో లేదో, మిస్టర్ బీస్ట్ది ఒక పాడ్కాస్ట్ వచ్చింది. సో దానిలో వాడు ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ గ్రోయింగ్ అ బిజినెస్, అసలు ఎట్లా వాడికి ఇప్పుడు వాడు ఏదైతే చేస్తున్నాడో లైక్ గ్రోయింగ్ ఛానల్ అదంతా. సో ఆ స్పిరిట్ వాడికి చిన్నప్పుడు ఎక్కడొచ్చిందంటే ప్లేయింగ్ వీడియో గేమ్స్, లైక్ స్ట్రాటజీ రిలేటెడ్ గేమ్స్, రోలర్ కోస్టర్ కానీ లేకపోతే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ కానీ, సేమ్ ఇది మనం కూడా మాట్లాడాం. సో తెలియకుండా ఏంటంటే నీకు బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, దాని లైఫ్ సైకిల్ అంత ఉంటుంది. బట్ నువ్వు ఒక గేమ్లో యూర్ ప్లేయింగ్ ఫర్ 2 hours అండ్ యూఆర్ ప్లేయింగ్ 2 or 3 hours, బట్ నీకు ఏదైతే అడ్రినలిన్ వస్తుందో దట్ కెన్ బి రిలేటెడ్ టు ద హై దట్ యూ వుడ్ గెట్ వెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అ బిజినెస్. సో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే గేమింగ్ వల్ల అసలు వాడికి ఆ బిజినెస్ సైడ్ ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈవెన్ నౌ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇట్స్ లైక్ అ గేమ్ ఫర్ హిమ్. మస్తుండే ఆ పాడ్కాస్ట్ యాక్చువల్లీ. అట్లా ఒక జూమ్ అవుట్లో చూసుకుంటే మొత్తం గేమే, మనం ఆడే లైఫ్ కూడా గేమే. ఎట్లా చూస్తే అది అట్లా అవుతుంది ఐ థింక్. బట్ చాలా ఇంకా లెట్స్ కంక్లూడ్ దిస్. ఆల్ రైట్ బాయ్స్.